సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ ఈజ్ ఇన్ న్యూస్. గ్లోబల్ హౌస్ ప్రైస్ సూచిక అనేది న్యూస్లో ఉంది. సో ప్రతి సంవత్సరం కూడా గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ ఇచ్చే సంస్థ ఏది అంటే నైట్ ఫ్రాంక్. సో నైట్ ఫ్రాంక్ సంస్థ 2021కి గాను ఫస్ట్ క్వార్టర్ Q1 టైం పీరియడ్కి సంబంధించి 2021కి గాను గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రపంచంలోని చాలా కంట్రీస్ యొక్క డేటాని తీసుకుని ఈ ర్యాంకింగ్ నైట్ ఫ్రాంక్ అనే సంస్థ ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఇలాంటి ర్యాంకింగ్స్ వచ్చినప్పుడు ఇండియా యొక్క ర్యాంక్, టాప్ కంట్రీ, లీస్ట్ కంట్రీ ఏది అనేది మనకి కావాలి. సో ఫస్ట్ మొట్టమొదటిగా ఇండియాని చూస్తే ఇండియా 2021కి గాను దాని యొక్క పొజిషన్ ఎంత అంటే 55th పొజిషన్లో ఉంది. 55వ పొజిషన్లో ఉంది అని చెప్పొచ్చు. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 55. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి టాప్ కంట్రీ ఏది అని చూడాలి. సో టాప్ కంట్రీ వచ్చేసి టర్కీ. సో టర్కీ గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్లో టాప్ కంట్రీగా నిలిచింది. అండ్ లీస్ట్ కంట్రీగా నిలిచింది ఏది అంటే స్పెయిన్ అని చెప్పొచ్చు. సో స్పెయిన్ వచ్చేసి లీస్ట్ కంట్రీగా ఉంది, టర్కీ వచ్చేసి టాప్ కంట్రీగా దీంట్లో నిలిచింది. టర్కీ ఇది వరుసగా రెండవసారి గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్లో టాప్ కంట్రీగా నిలవడం. అండ్ దాంతోపాటు ఆల్రెడీ టర్కీ, స్పెయిన్ అనేవి న్యూస్లో ఉన్నాయి కాబట్టి వీటి యొక్క క్యాపిటల్స్ కూడా చూద్దాం. టర్కీ యొక్క రాజధాని, టర్కీ యొక్క క్యాపిటల్ వచ్చేసి అంకారా. అండ్ స్పెయిన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మాడ్రిడ్. మాడ్రిడ్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ స్పెయిన్ అండ్ అంకారా ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ టర్కీ. ఆల్రెడీ టర్కీ మనం లాస్ట్ కరెంట్ అఫైర్లో చెప్పుకున్నాం. ఎందుకంటే సీస్ నాట్ మర్మరా, సీ ఆఫ్ మర్మరా. సో సీ ఆఫ్ మర్మరా, సీస్ నాట్ వల్ల మనం ఈ టర్కీని గురించి చెప్పుకోవడం జరిగింది ఆల్రెడీ. అలాగే టర్కీలో ఇంపార్టెంట్ సిటీగా ఇస్తాన్బుల్ని కూడా చెప్తాం. సో ఇవి మనకి గుర్తుండాల్సినవి టర్కీకి సంబంధించి. ఆల్రెడీ స్పెయిన్ ఎప్పుడు న్యూస్లో ఉన్నా సరే ఎక్కువగా ఎందుకు న్యూస్లో ఉంటుంది అంటే స్పోర్ట్స్ వల్ల ఇది న్యూస్లో ఉంటుంది. మాడ్రిడ్ గ్రాండ్ పిక్స్ అంటాం. ఫార్ములా 1 రేస్ ప్రతి సంవత్సరం కూడా మాడ్రిడ్లో జరుగుతూ ఉంటాయి. ఫార్ములా 1 రేస్ అనేవి లూయిస్ హెమిల్టన్, వెర్స్టెపెన్. సో వీళ్ళందరి వల్ల మనకి మాడ్రిడ్ కానీ, మాడ్రిడ్ గ్రాండ్ పిక్స్ కానీ ఇవన్నీ కరెంట్ అఫైర్లో కనిపిస్తే దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏది అంటే స్పెయిన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఫస్ట్ పొజిషన్లో ఉన్నది టర్కీ అయితే అండ్ సెకండ్ పొజిషన్లో ఉన్నది ఏది అంటే న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే లాస్ట్ డే మనం కరెంట్ అఫైర్లో చూసాం గ్లోబల్ లివబుల్ ఇండెక్స్లో టాప్ సిటీగా నిలిచింది ఏది అంటే మనకి ఆక్లాండ్. సో ఆక్లాండ్ అనే సిటీ ఎక్కడ ఉంది అంటే న్యూజిలాండ్లో. అలాగే న్యూజిలాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి విల్లింగ్టన్. సో దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మొత్తంలో చూసుకుంటే గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్లో ఫస్ట్ నిలిచింది టర్కీ అండ్ లాస్ట్ నిలిచింది స్పెయిన్ అండ్ సెకండ్ కంట్రీగా ఉన్నది న్యూజిలాండ్. అండ్ అలాగే ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 55గా చెప్పొచ్చు. న్యూజిలాండ్లో ఉండే పీపుల్ని ఏమని పిలుస్తారంటే కివీస్ అని కూడా పిలుస్తారు. జనరల్గా మనల్ని ఇండియన్స్ అని ఎలా పిలుస్తారో సో వీళ్ళకి వచ్చేసి ఒక ఫార్మర్ నేమ్ ఉంది, కివీస్ అని కూడా పిలుస్తారు. అలాగే ఇంకొక నేమ్ వచ్చేసి బ్లాక్ క్యాప్స్. సో వీళ్ళని బ్లాక్ క్యాప్స్ అని కూడా అంటారు. అలాగే ల్యాండ్ ఆఫ్ ద లాంగ్ వైట్ క్లౌడ్ అని చెప్పేసి న్యూజిలాండ్ని పిలవడం జరుగుతుంది. ల్యాండ్ ఆఫ్ ద లాంగ్ వైట్ క్లౌడ్ అని న్యూజిలాండ్ని పిలుస్తారు. అయితే ఇక్కడ కరెంట్ అఫైర్లో వచ్చేటప్పటికి గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చి ఎంత అంటే 55. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 12 పొజిషన్స్కి ఇది డౌన్ఫాల్ అయింది అని చెప్తున్నారు. దీనికి కారణం కోవిడ్ పారామీటర్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. డ్యూ టు కోవిడ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే దీని స్థానం అనేది డౌన్ఫాల్ అవ్వడానికి కారణం కోవిడ్ పారామీటర్స్ అని చెప్పారు. సో దిస్ ఈజ్ అబౌట్ గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్. ఇండియా ర్యాంక్ 55, ఫస్ట్ కంట్రీ టర్కీ, లీస్ట్ కంట్రీ స్పెయిన్, సెకండ్ కంట్రీ న్యూజిలాండ్. న్యూజిలాండ్లోని ఆక్లాండ్ అనే సిటీ యొక్క ప్రత్యేకత ఈ సంవత్సరం గ్లోబల్ లివబుల్ ఇండెక్స్లో టాప్ సిటీగా నిలిచింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చి మనకి వరల్డ్ డే ఎగెనిస్ట్ చైల్డ్ లేబర్. సో మనకి వరల్డ్ డే ఎగెనిస్ట్ చైల్డ్ లేబర్, బాల కార్మికులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం ఇది వరల్డ్ డే ఎగెనిస్ట్ చైల్డ్ లేబర్ అనేది ఏ డేనా అంటే June 12th. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా June 12th అనేది దేనితో రికగ్నైజ్ చేయబడింది అంటే వరల్డ్ డే ఎగెనిస్ట్ చైల్డ్ లేబర్. సో దాని తర్వాత అసలు దీని గురించి ఇంపార్టెన్స్ అనేది మనం చూడాలి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మొట్టమొదటిగా దీనిని ఎప్పుడు గుర్తించిందంటే 2002లో సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వరల్డ్ చైల్డ్ లేబర్ ఎగెనిస్ట్ డేని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఆ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా June 12న ఈ డేని ఇట్లా రికగ్నైజ్ చేశారు.
దాని తర్వాత యాక్చువల్గా చైల్డ్ లేబర్ అనేది ఇండియాలో అండ్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ వైడ్గా కూడా సో ఒకనొక పెద్ద సమస్య అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ UN అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, అంతర్జాతీయ సంస్థలు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం బాల కార్మికులు ముఖ్యంగా ఏ ఏజ్ మధ్యలో ఉంటున్నారు అంటే 5 to 17 years, 5 నుంచి 17 సంవత్సరాల మధ్యలో వీళ్ళు ఎక్కువగా బాల కార్మికులు ఉంటున్నారు. చైల్డ్ లేబర్ ఎక్కువగా 5 to 17 years మధ్యలో ఉంటున్నారని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. సో వీళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం వివిధ అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ న్యాయస్థానాలు, అంతర్జాతీయ చట్టాలు కూడా రూపొందించబడ్డాయి. దాంట్లో చాలా ఇంపార్టెంట్ చట్టంగా దేన్ని చెప్తామంటే UN కన్వెన్షన్ రైట్ ఆఫ్ చైల్డ్. సో UN కన్వెన్షన్ రైట్ ఆఫ్ చైల్డ్, UN కన్వెన్షన్ రైట్ ఆఫ్ చైల్డ్ అనే యాక్ట్ వచ్చేసి 1989లో సో దీన్ని తీసుకొచ్చారు. UN చైల్డ్ని కాపాడడం కోసం, అంటే ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళని కాపాడడం కోసం 1989లోనే ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇండియా విషయానికి వస్తే అనేది చూద్దాం. సో ప్రపంచవ్యాప్తంగా చూస్తే UN ఏం చేసింది అంటే UN కన్వెన్షన్ ఆఫ్ రైట్ ఆఫ్ చైల్డ్ యాక్ట్ అని 1989లో తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వరల్డ్ డే ఎగెనిస్ట్ చైల్డ్ లేబర్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దానితో పాటు ప్రపంచవ్యాప్తంగా చిల్డ్రన్స్ కోసం ఉన్న ఇంకొక సంస్థ వచ్చేసి UNICEF. సో UNICEF అనేది కూడా స్టార్ట్ అయింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్లో ఉంది. UNICEF హెడ్ క్వార్టర్స్ వచ్చి మనకి న్యూయార్క్లో ఉంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్లో ఉంది. అది మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. అండ్ వరల్డ్ చైల్డ్ లేబర్ డే గురించి. సో వరల్డ్ ఎగెనిస్ట్ చైల్డ్ లేబర్ డే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సో చైల్డ్ లేబర్ని కంట్రోల్ చేయాలి. ప్రపంచవ్యాప్తంగా 5 to 17 years, 5 నుంచి 17 సంవత్సరాల మధ్యలో పిల్లలు ఎక్కువగా ఈ బాల కార్మిక వ్యవస్థలో ఉన్న వాళ్ళు, ఎక్కువగా సఫర్ అవుతున్న వాళ్ళు అని చెప్పి అంతర్జాతీయ సంస్థలు రికగ్నైజ్ చేశాయి. అలాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం సో UN కన్వెన్షన్ రైట్ ఆఫ్ చైల్డ్ యాక్ట్ 1989 తీసుకురావడం జరిగింది ఈ చట్టాన్ని. అండ్ దానితో పాటు UNICEF కూడా ఉంది. అంటే జనరల్గా ఇండియా లాంటి కంట్రీలో చూస్తే ఎక్కువగా సఫర్ అయ్యేది దేనివల్ల అంటే పోవర్టీ, పేదరికం వల్ల ఇండియా లాంటి కంట్రీస్లో ఎక్కువగా సఫర్ అవుతారు. చాలా కంట్రీస్లో కూడా, ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా పోవర్టీ వల్లే పిల్లలు ఎక్కువగా సఫర్ అవడం జరుగుతుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే మిగతా కంట్రీలు లైక్ సిరియా కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి మనకి సిరియా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కానీ, టర్కిస్తాన్ కానీ, కజకిస్తాన్ కానీ, సో ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కువగా ఈ బాల కార్మికులు లేదా ఎక్కువగా చైల్డ్ ఎఫెక్ట్ అవ్వడానికి కారణం సివిలియన్ వార్స్. అది ఇండియా అండ్ మిగతా కంట్రీలకు ఉన్న మెయిన్ డిఫరెన్స్. సో ఇది కంపేర్ చేసుకుంటే ఇండియాలో ఈ సివిలియన్ వార్స్ ఎఫెక్ట్ అవ్వడం చైల్డ్ అనేది చాలా తక్కువ వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే. సో మనకున్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే పేదరికం అనే చెప్పాలి. కానీ సిరియా లాంటి కంట్రీలో ఎక్కువగా ఉన్నది ఏంటి అంటే మనకి ఈ సివిలియన్ వార్స్ కానీ, వైలెన్స్ కానీ. సో అలాంటి పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకంటూ ఫుడ్ సపోర్ట్ ఇవ్వాలి, వాడికంటూ షెల్టర్ ఇవ్వాలి అని చెప్పి ఒక అంతర్జాతీయ సంస్థ ఏర్పడింది. సో దాన్ని UNICEF అంటాం. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్లో ఉంది. ఇది టోటల్గా చూసుకుంటే. ఇండియా విషయానికి వస్తే నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో పోవర్టీ అని, సో పోవర్టీ భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థతో లింక్ అయి ఉందని చెప్పిన వ్యక్తులు ఎవరు అంటే గురుపాద్ స్వామ్ కమిటీ. సో ఈ కమిటీ పేరు గుర్తుపెట్టుకోండి, గురుపాద్ స్వామ్ కమిటీ. 1979లో ఈ కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ ఏం చెప్పిందంటే భారతదేశంలో ఎక్కువగా బాల కార్మికులు ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఒకటి, నెక్స్ట్ బీహార్ స్టేట్లో ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్లో అండ్ నెక్స్ట్ మహారాష్ట్ర అండ్ నెక్స్ట్ రాజస్థాన్ లాంటి ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నారని అండ్ దట్టు 5 to 17 years లోపే ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి ప్రధాన కారణం పోవర్టీ, పేదరికం అని చెప్పిన కమిటీ ఏది అంటే గురుపాద్ స్వామ్ కమిటీ ఇన్ 1979 చెప్పడం జరిగింది. దాని తర్వాత నేషనల్ చైల్డ్ లేబర్ పాలసీని తీసుకురావడం జరిగింది అండ్ వివిధ చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు రీసెంట్గా ఇండియాలో చైల్డ్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఆపరేషన్ ముస్కాన్. ఇది మనకి న్యూస్లో నిలిచింది, ఆపరేషన్ ముస్కాన్. సో ఎవరైతే మిస్ అయిన చిల్డ్రన్ ఉంటారో, తప్పిపోయిన పిల్లలు ఉంటారో, సో వాళ్ళని కాపాడే ఆపరేషనే ఆపరేషన్ ముస్కాన్. దీన్ని మొట్టమొదట స్టార్ట్ చేసిన స్టేట్ ఇండియాలో ఏది అంటే ఆంధ్రప్రదేశ్. సో కొన్ని వేల మంది పిల్లల్ని ఇటీవల ఆపరేషన్ ముస్కాన్ పేరుతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఈ చైల్డ్ని కాపాడడం జరిగింది, ఆపరేషన్ ముస్కాన్. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఈ చైల్డ్ కోసం కండక్ట్ చేసిన ఇంకొక ఆపరేషన్ పేరు ఆపరేషన్ స్మైల్.
రెండు ఉన్నాయి. ఒకటి ఆపరేషన్ ముస్కాన్ అండ్ రెండోది వచ్చేసి ఆపరేషన్ స్మైల్. ఆపరేషన్ ముస్కాన్ వచ్చేసి మిస్ అయిన చిల్డ్రన్స్ కోసం, ఎవరైతే తప్పిపోయిన పిల్లలు ఉన్నారో వాళ్ళ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది దాన్ని మొట్టమొదటిగా. అండ్ ఆపరేషన్ స్మైల్ అనేది ముఖ్యంగా దేనికోసం అంటే క్లిఫ్ట్ లిప్ అంటాం, అంటే ఈ పెదవి ఏదైతే ఉందో ఇట్లా వంగిపోయి పుట్టడం. సో క్లిఫ్ట్ లిప్ ఉన్న పిల్లలకి సర్జరీస్ చేసి ఫ్రీగా గవర్నమెంటే భరించి లేదా ఫ్రీగా కొన్ని ఆర్గనైజేషన్సే భరించి సో వాళ్ళకి నార్మల్గా లిప్స్ని తీసుకురావడం, దాన్ని ఆపరేషన్ స్మైల్ అంటాం. ఈ రెండు కూడా మనకి చైల్డ్ కోసం ఉన్న ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్గా మనం చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ వరల్డ్ డే ఎగ్నెస్ట్ చైల్డ్ లేబర్. ఇది మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ అబౌట్ వరల్డ్ డే ఎగ్నెస్ట్ చైల్డ్ లేబర్. దాంతోపాటు భారతదేశంలో చైల్డ్ ఎఫెక్ట్ అవుతున్నారనేది ఎంత వాస్తవమో భారతదేశంలో ఉన్న చిల్డ్రన్ కూడా ప్రపంచవ్యాప్తంగా అంతే పాపులర్ అవుతున్నారనేది కూడా అంతే వాస్తవం. ఎందుకంటే చిన్న ఏజ్లోనే చాలా టాలెంటెడ్ పీపుల్ ఇండియా వైడ్గా అంటే ఇండియా నుంచి ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడ్డారు. దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్గా మనం కౌటిల్య పండిట్ని చెప్పొచ్చు. 80 years ఈ అబ్బాయికి కౌటిల్య పండిట్. సో ఈయన ఫేమస్గా గూగుల్ బాయ్ అని కూడా పిలుస్తారు. సో ఈజ్ వెరీ ఫేమస్ బికాస్ ఆఫ్ హిజ్ మెమరీ. ఆయన మెమరీ వల్ల ఈయన గూగుల్ బాయ్ అని కూడా పిలువబడుతున్నారు. అలాగే ప్రపంచంలోనే సెకండ్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్, అది కూడా ఇండియా తరపు నుంచే ఉన్నారు. ఫస్ట్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ రష్యా అండ్ సెకండ్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ వచ్చేసి సో ఇండియా తరపు నుంచి ఉండడం జరిగింది. అది ఒకటి. అండ్ నెక్స్ట్ మనకి 3D ప్రింటర్ని 13 years ఏజ్లోనే ఇండియాలో కనుక్కున్న పర్సన్ కూడా ఉన్నారు. సో ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఇండియా తరపు నుంచి కూడా మనకి ఆల్మోస్ట్ 5 నుంచి 17 years లోపు పిల్లలు రికగ్నైజ్ అయ్యారని చెప్పొచ్చు. సో బోత్ ప్రోస్ అండ్ కాన్స్ ఆర్ దేర్ ఫ్రమ్ ఇండియా. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మధుమలై టైగర్ రిజర్వ్ ఈజ్ ఇన్ న్యూస్. సో మధుమలై టైగర్ రిజర్వ్ అనేది న్యూస్లో ఉంది. ఇటీవల మనం చూసుకుంటుంటే నేషనల్ పార్క్స్ కానీ వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానీ లేకపోతే టైగర్ రిజర్వ్స్ కానీ ఇవన్నీ న్యూస్లో ఉంటున్నాయి. సో దానికి ఎస్పెషల్లీ కారణం ఎప్పుడైతే ఇవి న్యూస్లో ఉన్నాయో ఒకటి ఆ స్టేట్కి సంబంధించిన ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఇంటర్లింక్ అయి ఉండాలి, లేదా ఆ నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ సెంచరీలో ఉన్న యానిమల్స్ గురించైనా అయి ఉండాలి. ముదుమలై నేషనల్ పార్క్, ముదుమలై టైగర్ రిజర్వ్ అనేది మనకి ఎక్కడికి చెందింది అంటే తమిళనాడు. సో తమిళనాడు ప్రాంతానికి చెందిన టైగర్ రిజర్వ్. ఇది న్యూస్లో ఉండడానికి కారణం అక్కడ ఉన్న ఎలిఫెంట్స్. సో ఆ ప్రాంతంలో యాక్చువల్గా ముదుమలై అనేది నేషనల్ పార్క్ యాజ్ వెల్ యాజ్ అ టైగర్ రిజర్వ్ కూడా. ఆ ప్రాంతం న్యూస్లో ఉండడానికి కారణం అక్కడున్న ఏషియన్ ఎలిఫెంట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడున్న ఏషియన్ ఎలిఫెంట్స్ అనేవి కోవిడ్ పాజిటివ్గా చూపించాయి అండ్ దాదాపుగా 28 ఎలిఫెంట్స్కి కోవిడ్ సోకడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. లాస్ట్ మంత్ ఏప్రిల్ అంటే లాస్ట్ మంత్లో మనకి ఏప్రిల్ మంత్లో సో ఫస్ట్ టైం చూసా భారతదేశంలో కూడా యానిమల్స్కి కోవిడ్ సోకుతుంది అని చెప్పి రికగ్నైజ్ చేశారు. అది కూడా మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలోని. సో తెలంగాణ రాష్ట్రంలోని ఒక నెహ్రూ జులాజికల్ పార్క్లో మొట్టమొదటిగా సో సింహాలకి ఏదైతే కోవిడ్ పాజిటివ్ సోకిందని న్యూస్ వచ్చిందో దాని తర్వాత భారతదేశం అంతటా టైగర్స్కి సోకింది అని చెప్పేసి, దాని తర్వాత మిగతా యానిమల్స్కి సోకింది అని చెప్పేసి సో అక్కడ ఉన్న న్యూస్ సర్క్యులేట్ అవ్వడం జరిగింది ఏప్రిల్ మే మంత్లో. కానీ ఇంత పెద్ద ఎత్తున కోవిడ్ పాజిటివ్ చూపించిన యానిమల్స్ ఇదే మొట్టమొదటిసారి, అది కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ముదుమలై అనే ప్రాంతంలో. ముదుమలై టైగర్ రిజర్వ్ ఇస్ దేర్, ముదుమలై నేషనల్ పార్క్ కూడా ఉంది. సో అది ఇక్కడ న్యూస్ అన్నమాట. అయితే మనకి జనరల్గా ఏషియన్ ఎలిఫెంట్స్ అనేవి కూడా లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి కాబట్టి ఏషియన్ ఎలిఫెంట్స్ని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో మనకి ఎలిఫెంట్స్ అనేవి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే భారత జాతీయ వారసత్వపు జంతువు, నేషనల్ హెరిటేజ్ యానిమల్గా మనం దేన్ని చెప్తామంటే ఎలిఫెంట్ని చెప్తాం. సో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఏషియన్ ఎలిఫెంట్స్, ఆఫ్రికన్ ఎలిఫెంట్స్, ఇండో మంగోలియన్ ఎలిఫెంట్స్ ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాతులు ఉన్నాయి. దీంట్లో భారతదేశంలో ఎక్కువగా కనిపించే జాతి ఏది అంటే ఏషియన్ ఎలిఫెంట్సే. అయితే గత నెలలో అస్సాంలోని నమేరీ నేషనల్ పార్క్, నిన్న కూడా చెప్పాం, అస్సాంలోని నమేరీ నేషనల్ పార్క్లో దాదాపుగా 18 ఏషియన్ ఎలిఫెంట్స్ చనిపోయాయి. దానికి కారణం కోవిడ్ కాదు, నార్మల్గా అవి చనిపోవడం జరిగింది. అండ్ దాని తర్వాత మళ్ళీ తిరిగి ఏషియన్ ఎలిఫెంట్స్ న్యూస్లో ఉండడానికి కారణం మాత్రం ఇదేంటి అంటే కోవిడ్, యానిమల్స్కి కోవిడ్ సోకడం. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవల ముదుమలై టైగర్ రిజర్వ్ న్యూస్లో ఉంది. దానికి కారణమైన యానిమల్స్ ఏవి అని అడిగితే ఏషియన్ ఎలిఫెంట్స్ అని పెట్టండి. ఏషియన్ ఎలిఫెంట్స్కి కోవిడ్ సోకడం వల్ల ముదుమలై టైగర్ రిజర్వ్ అనేది న్యూస్లో ఉంది. అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే తమిళనాడు. అలాగే తమిళనాడుకి ప్రస్తుతం చీఫ్ మినిస్టర్గా వర్క్ చేస్తున్న పర్సన్ ఎవరు అంటే ఎంకే స్టాలిన్. సో ఎంకే
స్టాలిన్ ప్రస్తుతం తమిళనాడు చీఫ్ మినిస్టర్గా వర్క్ చేస్తున్నారు. అలాగే తమిళనాడు గవర్నర్గా ప్రస్తుతం వర్క్ చేస్తున్న వ్యక్తి ఎవరు అంటే బన్వర్లాల్ పురోహిత్. సో బన్వర్లాల్ పురోహిత్ ప్రస్తుతం తమిళనాడు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, తమిళనాడు గవర్నర్గా ఉన్నారు, తమిళనాడు చీఫ్ మినిస్టర్గా ఉన్నది ఎంకే స్టాలిన్. సో ఇవి మనం మొత్తానికి గుర్తుపెట్టుకోవాల్సినవి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే జనరల్గా మనం చూసుకుంటే తమిళనాడు ఏ కంట్రీతో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది అంటే శ్రీలంకతో. సో తమిళనాడుని శ్రీలంకని కూడా విడదీసే జలసంధిని ఏమని పిలుస్తాము అంటే పాక్ స్ట్రైట్ అని చెప్పి పిలుస్తాం. పాక్ జలసంధి ఇండియాని శ్రీలంకని విడదీస్తుంది. ఎస్పెషల్లీ ఇండియాలో ఏ ప్రాంతం అంటే తమిళనాడు శ్రీలంకని విడదీసేది ఏది అంటే పాక్ స్ట్రైట్, పాక్ జలసంధి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే నిన్న చెప్పిన ఒక్కసారి నేషనల్ పార్క్స్ని రివైజ్ చేద్దాం. ఈ వారం మొత్తంలో రైమోనా నేషనల్ పార్క్ అది అస్సాంలో ఉంది, దిహాంగ్ పటకాయ్ నేషనల్ పార్క్ అది అస్సాంలోనే ఉంది, కాజీరంగ్ నేషనల్ పార్క్ అది కూడా అస్సాంలోనే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మధుమలై టైగర్ రిజర్వ్ ఇది వచ్చేసి మనకి తమిళనాడులో ఉంది. సో వీటి గురించి ఇప్పుడు మనం కరెంట్ అఫైర్లో రీసెంట్గా డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి పర్సన్ డిన్కో సింగ్ పాస్డ్ అవే. భారతదేశంలోనే ప్రముఖ స్పోర్ట్స్ పర్సన్గా చెప్పచ్చు. అండ్ స్పోర్ట్స్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ వ్యక్తిగతంగా కూడా చాలా వాల్యూస్ ఉన్న వ్యక్తి, హైలీ మోటివేటెడ్ పర్సన్ అని చెప్పచ్చు. సో మణిపూర్కి చెందిన 42 ఇయర్స్ 42 సంవత్సరాల డిన్కో సింగ్ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ చనిపోవడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అయితే ఇటీవల చనిపోయిన ప్రముఖ బాక్సర్ పేరు ఏంటి అని అడిగితే డిన్కో సింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈయన ఏ వ్యాధితో మరణించారు అంటే క్యాన్సర్ వ్యాధితో మరణించడం జరిగింది. 4 ఇయర్స్ బ్యాక్ ఈయనకి క్యాన్సర్ అటాక్ అవడం జరిగింది. సో దట్స్ వై హీ డై. సో 42 ఇయర్స్ ఏజ్లో. ఆయన ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే మణిపూర్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది యాక్చువల్గా ఈయన ఒక ఆర్ఫనేజ్లో పెరిగారు, అనాథాశ్రమంలో పెరిగారు. అండ్ దాని తర్వాత నెంబర్ 1 స్పోర్ట్స్ పర్సన్గా బాక్సింగ్లోనే ప్రపంచవ్యాప్తంగా ఇండియా తరపున తనకంటూ ఒక ముద్ర వేసుకున్న పర్సన్. అండ్ దాని తర్వాత లాట్ ఆఫ్ ఈయన స్ట్రగుల్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది, సూసైడ్ దాకా వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి తర్వాత కూడా ఆయన గోల్డ్ మెడల్ని కూడా ఏషియన్ గేమ్స్లో గెలుచుకున్నారు. సో దట్ ఈజ్ అబౌట్ డిన్కో సింగ్. 1997లో తన కెరియర్ని మనకి ఇండియా తరపున స్టార్ట్ చేశారు అని చెప్పొచ్చు. ఎందుకంటే 1997లో తను ఒక ప్రెస్టీజియస్ కప్ని గెలుచుకున్నారు, దానిని కింగ్స్ కప్ అంటాం. సో 1997లో కింగ్స్ కప్ని గెలుచుకోవడం జరిగింది. ఇది థాయిలాండ్లో జరిగింది ఈ ఈవెంట్. సో దాంట్లో కింగ్స్ కప్ని గెలుచుకున్నారు. 1998లో 1998లో ఏషియన్ గేమ్స్ ఆసియా క్రీడల్లో బాక్సింగ్లో ఇండియా తరపున గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి డిన్కో సింగ్. అండ్ అదే సంవత్సరం ఈయనకి అర్జున అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. 2013లో ఈయనకి పద్మశ్రీ అవార్డుని కూడా ఇవ్వడం జరిగింది. ఈయన పద్మ అవార్డు గ్రహీత, అర్జున్ అవార్డు గ్రహీత. అర్జున్ అవార్డు 1998లోనే ఇచ్చారు, 2013లో పద్మశ్రీ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ ద డిన్కో సింగ్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే భారతదేశంలో బాక్సింగ్ అనగానే ఇప్పుడు వెంటనే మనకి గుర్తొచ్చే పేరు మ్యారీకామ్. సో మ్యారీకామ్ కూడా సేమ్ స్టేట్ నుంచి వచ్చిన వ్యక్తి, మణిపూర్ నుంచి. భారతదేశంలో బాక్సింగ్ రంగానికంటూ ఇండియాకి జెమ్స్ని ఏ స్టేట్ నుంచి ఇచ్చారు అంటే మణిపూర్ నుంచి అని చెప్పాలి. ఒకటి డిన్కో సింగ్ అయితే, అండ్ రెండోది వచ్చేసి మ్యారీకామ్గా చెప్పచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మణిపూర్ న్యూస్లో ఉంది కాబట్టి దీని యొక్క గవర్నర్ని గుర్తుపెట్టుకోండి. మణిపూర్ గవర్నర్ వచ్చేసి నజ్మా హెప్తుల్లా. సో నజ్మా హెప్తుల్లా ఈజ్ అ ప్రెజెంట్ గవర్నర్ ఆఫ్ మణిపూర్. ఆల్రెడీ మీకు మణిపూర్ క్యాపిటల్ ఇంపాల్ అని తెలుసు కాబట్టి సో ఇక్కడ రాయట్లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం మణిపూర్ చీఫ్ మినిస్టర్గా ఎవరున్నారు అంటే సో ఎన్ బిరేన్ సింగ్, నాంగ్తోబమ్ బిరేన్ సింగ్ ఆర్ ఎన్ బిరేన్ సింగ్ మణిపూర్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. మణిపూర్ గవర్నర్గా ఉన్నది నజ్మా హెప్తుల్లా. అండ్ మణిపూర్ క్యాపిటల్ వచ్చేసి మనకి ఇంపాల్. ఆల్రెడీ మణిపూర్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బాక్సింగ్ ఛాంపియన్ అయిన మ్యారీకామ్ కూడా ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఉన్న సేమ్ సిమిలారిటీ ఏంటంటే జనరల్గా ప్రపంచవ్యాప్తంగా జరిగే బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 5 రౌండ్స్ ఉంటాయి. సో ఫస్ట్ రౌండ్లోనే అపోనెంట్ని నాకౌట్ చేసే పొజిషన్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా మణిపూర్ నుంచి వచ్చిన వాళ్ళే. ఒకటి వచ్చేసి మనకి డిన్కో సింగ్ అండ్ రెండోది మ్యారీకామ్. వీళ్ళిద్దరికి సిమిలర్ ఫ్యూచర్స్ అని చెప్పొచ్చు ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది 1997లో కింగ్స్ కప్ గెలిచారు, 1998లో గోల్డ్ మెడల్ని సో డిన్కో సింగ్ గెలుచుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్.
డింకో సింగ్ విచ్ ఈజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది డింకో సింగ్ అనే వ్యక్తి వార్తల్లో నిలిచిన ప్రముఖ వ్యక్తి, ఇటీవల మరణించారు. ఆయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అని అడిగితే మణిపూర్ అని గుర్తుపెట్టుకోండి. ఆయన ఏ ఫీల్డ్కి సంబంధించిన పర్సన్ అంటే బాక్సింగ్కి సంబంధించిన వ్యక్తి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఆయన ఎప్పుడు కింగ్స్ కప్ని గెలుచుకున్నారు అంటే 1997లో. ఆయనకి ఏ అవార్డ్స్ లభించాయి అంటే పద్మశ్రీ అవార్డు, అర్జున అవార్డు కూడా లభించాయని గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం మణిపూర్ గవర్నర్గా ఎవరున్నారంటే నజ్మా హెప్తుల్లా వర్క్ చేస్తున్నారు. అండ్ మణిపూర్ క్యాపిటల్ ఇంపాల్. ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మణిపూర్ విషయానికి వస్తే. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చి రిపోర్ట్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2019-20. సో రిపోర్ట్ వచ్చింది మనకి దేనికి సంబంధించి అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ 2019-20 సంవత్సరానికి గాను హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇండియాలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి అనే దాని మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ సాటిస్ఫాక్టరీ. దాని అర్థం ఏంటి అంటే సో జనరల్గా గత 5 సంవత్సరాలుగా కంపేర్ చేసి ఈ రిపోర్ట్ని ఇచ్చారు. గత 5 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఇండియా యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ పర్సంటేజ్, ఇండియా యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ యొక్క స్టాండర్డ్స్ అనేవి పెరిగాయి అని ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో 2015 నుంచి 2020 మధ్యలో చూసుకుంటే గత 5 సంవత్సరాలుగా చూసుకుంటే ఇండియా యొక్క స్టాండర్డ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్లో పెరిగాయి. దీనికి నిదర్శనం ఏంటి అంటే 11.2% ఎన్రోల్మెంట్, స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ అనేది 2019 ఇయర్లో జరిగింది. 2019లో 11.2% ఇంక్రీజ్ అయింది స్టూడెంట్ ఎన్రోల్మెంట్ అనేది. గత సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే భారతదేశంలోని హయ్యర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యని ఎవరైతే అభ్యసిస్తారో ఆ పీపుల్ యొక్క పర్సంటేజ్ ఎంత పెరిగింది, ఆ స్టూడెంట్ యొక్క పర్సంటేజ్ ఎంత పెరిగింది అంటే 18% దాకా పెరిగింది. దాదాపుగా 18% మనకి వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ యొక్క పర్సంటేజ్ పెరిగింది. అండ్ స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ వ్యవస్థలో స్టూడెంట్స్ యొక్క ఎన్రోల్మెంట్ కూడా 11.2% పెరిగింది. అలాగే గత 5 సంవత్సరాలతో కంపేర్ చేస్తే గర్ల్స్ ఎడ్యుకేషన్ లేదా గర్ల్స్ ఇన్ ఎడ్యుకేషన్ పర్సంటేజ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ పెరిగింది అని చెప్పేసి సో రిపోర్ట్ ఆన్ ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి లాట్ ఆఫ్ స్కీమ్స్ కానీ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ కానీ ఉన్నాయని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలోనే వన్ ఆఫ్ ద పాపులర్ స్కీమ్గా సర్వ శిక్షా అభియాన్ని చెప్పొచ్చు. SSA సర్వ శిక్షా అభియాన్ అనే స్కీమ్ని స్టార్ట్ చేశారు. దాని తర్వాత మిడ్ డే మీల్ స్కీమ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు, మధ్యాహ్న భోజన పథకం, మిడ్ డే మీల్ స్కీమ్. అండ్ దాని తర్వాత మనకి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ బేటీ బచావో బేటీ పడావో. సో బేటీ బచావో బేటీ పడావో అనే దాన్ని కూడా స్టార్ట్ చేశారు. ఇది 2015లో స్టార్ట్ అయింది, 2015లో స్టార్ట్ అయింది. సో ఇది కూడా గర్ల్స్ ఎడ్యుకేషన్కి అంటే అమ్మాయిలు ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎన్రోల్మెంట్ కావచ్చు, వాళ్ళ పర్సంటేజ్ కావచ్చు హయ్యర్ ఎడ్యుకేషన్లో పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి మనకి ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు అంటే కస్తూరిబా బాలికా విద్యాలయ్, కస్తూరిబా బాలికా విద్యాలయ్ KBV. సో దీనిని 2004లోనే స్టార్ట్ చేశారు. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే దీంట్లోని సీట్స్ ఎవరికి కేటాయించబడతాయంటే 75% ఏమో SC ST BC కేటగిరీకి చెందిన ఎవరైతే గర్ల్స్ ఉంటారో, ఎవరైతే అమ్మాయిలు ఉంటారో సో వాళ్ళకి రిజర్వ్ చేయబడతాయి. మిగతా 25% కూడా బిలో పోవర్టీ లైన్, దారిద్ర్య రేఖకు ఎవరైతే దిగువ ఉంటారో సో వాళ్ళ కోసం అంటూ ప్రత్యేకంగా ఇవి రిజర్వ్ చేయబడతాయి. సో దట్ ఈజ్ అబౌట్ దట్ ఏమంటాం కస్తూరిబా బాలికా విద్యాలయ్. సో ఇది ఒకటి. ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కీమ్స్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 5 ఇయర్స్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పచ్చు, సిస్టమ్ అప్డేట్ అయిందని కూడా చెప్పచ్చు. అలాగే IIT బాంబే, IIT ఢిల్లీ, IIT గౌహతి అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి మొన్నే చెప్పుకున్నాం ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుకి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. సో ఇవన్నీ కూడా టాప్ యూనివర్సిటీస్గా వరల్డ్ ర్యాంకింగ్లో నిలిచాయి, వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో. దీని అంతటికీ కారణం భారతదేశంలో ఇంప్లిమెంట్ అయిన స్కీమ్స్. సో ఇది ఎందుకు చెప్తున్నాము అంటే ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి రిపోర్ట్ న్యూస్లో ఉంది అంటే డైరెక్ట్గా క్వశ్చన్ అడగచ్చు. ఇటీవల రిపోర్ట్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇది ఏం చెప్తుంది, ఓవరాల్గా గ్రాఫ్ ఇంక్రీజ్ అయిందనా, స్లైట్లీ ఇంక్రీజ్ అయిందనా, డిక్రీజ్ అయిందనా, వర్స్ట్ పర్ఫార్మెన్స్ అని అడుగుతుంది. ఇంక్రీజ్ అయిందనే చెప్పచ్చు. సో రెండోది వచ్చేసి దీంట్లో గర్ల్స్ ఎడ్యుకేషన్ గురించి స్పెషల్గా ప్రస్తావించారు. సో దానికి సంబంధించి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అని అడుగుతారు. బేటీ బచావో బేటీ పడావో కావచ్చు, లేకపోతే నేషనల్ గర్ల్స్
ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పేసి ఒకటి ఉంది, అది కావచ్చు, కస్తూరిబా బాలికా విద్యాలయ్ అది కావచ్చు. సో ఇవన్నీ కూడా గర్ల్స్ ఎడ్యుకేషన్, ఎస్పెషల్లీ హయ్యర్ ఎడ్యుకేషన్కి వన్ ఆఫ్ ద పెచ్చింగ్ అని కూడా చెప్పచ్చు. వీటితో పాటు ఇంప్రింట్ అనే ఒక కొత్త స్కీమ్ కావచ్చు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రిపోర్ట్లో భారతదేశం యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ పర్సంటేజ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ కావడానికి దోహదపడ్డాయని చెప్పచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రిపోర్ట్ ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2019-20. సో ఎడ్యుకేషన్ మినిస్టర్ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి, రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. ప్రస్తుతం మనకి విద్యాశాఖ మంత్రిగా వర్క్ చేస్తున్నారు. సో ఆయన నేమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి సంజయ్ యాదవ్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఇటీవల సంజయ్ యాదవ్ ప్రముఖ వ్యక్తుల్లో న్యూస్లో ఉన్నారు. దీనికి కారణం అపాయింట్మెంట్. ఇటీవల అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, చీఫ్ జస్టిస్గా అపాయింట్ అయిన వ్యక్తి ఎవరు అంటే సంజయ్ యాదవ్. సో ఏ సీజేగా అపాయింట్ అయ్యారు అంటే సీజే ఆఫ్ అలహాబాద్ హైకోర్ట్. సో అలహాబాద్ హైకోర్టుకి ప్రజెంట్ చీఫ్ జస్టిస్గా అపాయింట్ అయిన వ్యక్తి సంజయ్ యాదవ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే ఉత్తరప్రదేశ్, అలహాబాద్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్ కాబట్టి ఉత్తరప్రదేశ్ ప్రస్తుత గవర్నర్గా ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఆనంద్ బీన్ పటేల్. సో ఆనంద్ బీన్ పటేల్ ఇప్పుడు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉన్నారు. ఇది మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే హైకోర్టుకి ఇటీవల, అలహాబాద్ హైకోర్టుకి ఇటీవల ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ అయిన వ్యక్తి వచ్చేసి సంజయ్ యాదవే. ఆయన్ని అపాయింట్ చేసింది ఎవరు అని అడిగితే సో ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి హైకోర్టు జడ్జెస్ని కానీ హైకోర్టు చీఫ్ జస్టిస్ని కానీ అపాయింట్ చేసే అధికారం ఉంటుంది భారత రాష్ట్రపతికి అని ఎవరు చెప్పారు అంటే ఆర్టికల్ 217 ఇన్ కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగంలోని ఆర్టికల్ 217 ఏం మాట్లాడుతుంది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మే అపాయింట్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ సీజే ఆఫ్ హైకోర్ట్. ఏదైతే మనకి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని అండ్ హైకోర్టు యొక్క న్యాయమూర్తుల్ని భారత రాష్ట్రపతి అపాయింట్ చేయొచ్చు అని ఆర్టికల్ 217 మాట్లాడుతుంది. అలా అపాయింట్ చేసినప్పుడు ఆయన ఎవరి సలహా పొందొచ్చు అంటే ఆ రాష్ట్ర గవర్నర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. భారత ప్రధాన న్యాయమూర్తి ఆ రాష్ట్ర గవర్నర్ సలహా మేరకు హైకోర్టు న్యాయమూర్తుల్ని, హైకోర్టు చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేసే అధికారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది అని చెప్పేసి ఆర్టికల్ 217 మాట్లాడుతుంది. ఆల్రెడీ మనకి ఉత్తరప్రదేశ్ గవర్నర్ తెలుసు ఆనంద్ బీన్ పటేల్ అని చెప్పి. అండ్ నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వ్యక్తి వచ్చేసి ఎన్వి రమణ. సో ఎన్ వెంకటరమణ ఇప్పుడు ప్రస్తుతం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. అంటే సంజయ్ గుప్తా భారత రాష్ట్రపతితో ఇటీవల అలహాబాద్ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్గా అపాయింట్ అయ్యారు విత్ ద సజెషన్ ఆఫ్ ఎన్వి రమణ అండ్ ఆనంద్ పటేల్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే హీ కెన్ టేక్ సజెషన్స్ ఫ్రమ్ దట్ గవర్నర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇదంతా లా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ లా ప్రస్తుతం భారతదేశ న్యాయశాఖ మంత్రి, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నది ఎవరు అంటే రవిశంకర్ ప్రసాద్. సో ప్రస్తుతం మనకి రవిశంకర్ ప్రసాద్ భారతదేశ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. లా మినిస్టర్ ఆఫ్ ఇండియా రవిశంకర్ ప్రసాద్. అండ్ దీనితో పాటు ఇంకొకటి, అలహాబాద్ హైకోర్టు ఆల్రెడీ మనకి ఈ వారం కరెంట్ అఫైర్లో ఉంది. దానికి కారణం ఎవరు అంటే మనకి బాలకృష్ణ నారాయణ్. సో బాలకృష్ణ నారాయణ్ వల్ల అలహాబాద్ హైకోర్టు ఈ మంత్లో మొట్టమొదటిసారిగా మనం చూసాం. ఎందుకంటే బాలకృష్ణ నారాయణ్ ఆల్రెడీ అలహాబాద్ హైకోర్టులో జడ్జిగా వర్క్ చేశారు. ఇటీవల ఆయన ఏ పదవోన్నతి పొందారంటే ఉత్తరప్రదేశ్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఉత్తరప్రదేశ్ యొక్క మానవ హక్కుల కమిషన్కి ఇటీవల చైర్మన్గా ఎన్నికైన వ్యక్తి వచ్చేసి బాలకృష్ణ నారాయణ్. ఇది వరకు ఈయన ఎలా వర్క్ చేశారంటే జడ్జ్ ఆఫ్ అలహాబాద్ హైకోర్టు. సో అందుకని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు ఈ మంత్లో న్యూస్లో ఉండడానికి కారణం ఇద్దరు వ్యక్తులు. ఒకటి బాలకృష్ణ నారాయణ్, ఈయన ఇప్పుడు ఉత్తరప్రదేశ్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి చైర్మన్గా అయ్యారు. రెండోది వచ్చేసి సంజయ్ గుప్తా, ఈయన ఏంటి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుగా అపాయింట్ అయ్యారు. సో ఇక్కడ మానవ హక్కుల కమిషన్ గురించి కూడా మాట్లాడుతున్నాం కాబట్టి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRC దీని యొక్క ప్రస్తుత చైర్మన్గా ఉన్నది అరుణ్ మిశ్రా. ఆయన కూడా ఇటీవల అపాయింట్ అయ్యారు. సో ఇటీవల నూతన చైర్మన్గా అపాయింట్ అయిన వ్యక్తి ఎవరు జాతీయ మానవ హక్కుల కమిషన్కి అంటే అరుణ్ మిశ్రాగా గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి అయితే బాలకృష్ణ నారాయణ్, ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా అపాయింట్ అయిన వ్యక్తి సంజయ్ యాదవ్ అండ్ ప్రస్తుతం లా మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్.
అసలు అపాయింట్ చేయొచ్చని ఏ ఆర్టికల్ మాట్లాడుతుంది 217. అండ్ సిజేఐ ఎవరు అంటే ఎన్వి రమణ. అండ్ ఉత్తరప్రదేశ్లో గవర్నర్ ప్రస్తుతం ఎవరు అంటే ఆనందీబెన్ పటేల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ సంజయ్ యాదవ్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి డిమాండ్ బేస్డ్ టెలిగ్రాఫిక్ అగ్రికల్చర్ అడ్వైజరీ. సో టెలి అగ్రికల్చర్ అడ్వైజరీ గురించి న్యూస్. ఇది యాక్చువల్గా అగ్రికల్చర్ రంగానికి సంబంధించింది, అంటే వ్యవసాయ రంగానికి సంబంధించింది. సో వ్యవసాయ రంగంలో ఇటీవల చాలా మార్పులు వస్తున్నాయి. ఆ మార్పుల్లో ఇంపార్టెంట్గా ఏం చెప్పొచ్చు అంటే, సో భారతదేశానికి సంబంధించి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అంటాం, అంటే ఫుడ్ ప్రొడక్ట్స్ కావచ్చు, కమర్షియల్ ప్రొడక్ట్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా సో మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి ఈ మధ్యన పెరుగుతున్నాయి కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్తో చూసుకుంటే. సో ఎక్స్పోర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ప్రొడక్షన్ కూడా పెరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఓల్డ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ ఓల్డ్ టెక్నాలజీ సపోర్ట్ చెయ్యదు. అధిక మొత్తాదులో వ్యవసాయం యొక్క కమర్షియల్ ప్రొడక్ట్స్ కానీ ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ అధిక మోతాదులో ప్రొడక్షన్ చేయడానికి కానీ ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ ఓల్డ్ టెక్నాలజీస్ ఓల్డ్ మెథడ్స్ అంతగా పనిచేయట్లేదు. సో అందుకని చెప్పి ప్రతి దాంట్లో కూడా వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రతి దాంట్లో కూడా ఒక న్యూ ఫామ్ని న్యూ టెక్నాలజీని రూపొందిస్తున్నారు. సో అది మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్నే చెప్పుకున్నాం, ఐఐటి ఖరగ్పూర్కి చెందిన అజిత్ కుమార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో నడిచే ఒక డివైస్ని ఇంట్రడ్యూస్ చేశారు బగల్పూర్లో. అది ఏంటి అంటే సర్వలైన్స్ కోసం, అంటే వ్యవసాయ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని సర్వలైన్స్ చేయడానికి ఒక బ్లాక్ నైట్ విజన్ కెమెరాని ఇంట్రడ్యూస్ చేసి సో ఆ డివైస్ని పెట్టడం జరిగింది. ఇలా నెక్స్ట్ ట్రాక్టర్స్లో ఒక డెవలప్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మన నెక్స్ట్ వచ్చేసి మనం ఏవైతే యూజ్ చేస్తామో టూల్స్ కావచ్చు, లేకపోతే మిషనరీస్ కావచ్చు, అధునాతనమైనవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి డెవలప్మెంట్ అని చెప్పచ్చు. దీంట్లో అయితే ఎదురుకెళ్తున్నాం కానీ సో వ్యవసాయం చేయాలి అంటే ముఖ్యంగా మనకి మిషన్ టెక్నాలజీ ఎంత అవసరమో హ్యూమన్ యాక్టివిటీస్ కూడా అంతే అవసరం. యాక్చువల్గా చెప్పాలంటే మాన్యువల్ పవర్ కూడా అవసరం. ఈ మాన్యువల్ పవర్లో ఏంటంటే ఆల్మోస్ట్ మనకి అండ్ ప్రీవియస్ జనరేషన్కి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు, అంటే పాత తరం అని చెప్పొచ్చు, మన ముందరి తరం అని చెప్పొచ్చు. సో వాళ్ళకి ఈ న్యూ టెక్నాలజీ అనేది తెలియదు. సో ఈ న్యూ టెక్నాలజీ ఎలా ఇంట్రడ్యూస్ అవుతుంది, ఈ న్యూ టెక్నాలజీలో ఏముంటాయి, ఈ న్యూ టెక్నాలజీకి సంబంధించి వాళ్ళు ఏం తెలుసుకోవచ్చు అనే దాని మీద ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. అలా ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకుంటూ వస్తూ సో దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్గా లాంచ్ చేసిందే ఈ ఒప్పందం. ఈ ఒప్పందం ఏంటంటే డిమాండ్ బేస్డ్ టెలి అగ్రికల్చర్ అడ్వైజరీస్ అని ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటి అంటే వీళ్ళు ఒక యాప్ లాంటి దాన్ని లేదా ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తారు. సో ఆ ప్లాట్ఫామ్ ద్వారా ఏంటి అంటే ఎవరైతే దీంట్లో సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎవరైతే దీనిని యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక పర్టికులర్ ఫార్మర్కి ఏ విషయం అయితే కావాలో ఆ విషయం మీద అగ్రికల్చర్కి సంబంధించి ఈ న్యూ యాక్టివిటీస్కి సంబంధించిన అడ్వైజరీలు ఇవ్వబడతాయి. అది దీని యొక్క కాన్సెప్ట్. సో దీన్ని డెవలప్ చేస్తుంది ఎవరు అంటే మనకి డిఐసి, సో డిజిటల్ ఇండియా కార్పొరేషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది. ఇది అండ్ యాజ్ వెల్ యాజ్ డిజిటల్ ఇండియా కార్పొరేషన్, ఈ రెండూ కలిసి సో ఈ యాప్ని ఈ ప్లాట్ఫామ్ని లాంచ్ అయినున్నాయి. అందుకే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని అర్థం ఏంటి అంటే డిమాండ్ బేస్డ్ టెలి అగ్రికల్చర్ అడ్వైజరీస్ అనే ఒప్పందం ఎవరు కుదుర్చుకున్నారు అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, అది వ్యవసాయానికి సంబంధించింది. మరి అడ్వైజరీస్ ఇవ్వాలి అంటే కమ్యూనికేషన్కి సంబంధించింది కావాలి కాబట్టి డిజిటల్ ఇండియా కార్పొరేషన్. సో ఈ రెండు ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో దాట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. మొట్టమొదటి ప్రాతిపదిక మీద ఈ ఒప్పందాన్ని ఆల్రెడీ నార్త్ ఈస్ట్ ఇండియా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాల్లో అమలు చేయనున్నారు. అండ్ కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. అయితే ఇంకా రాబోయే రోజుల్లో భారతదేశం మొత్తం మీద కూడా ఇలాంటి టెక్నాలజీని డిఐసి అండ్ ఐకార్ కలిసి ఇంట్రడ్యూస్ చేయనున్నాయి. సో దాట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో మొత్తం న్యూస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవల టెలి అగ్రికల్చర్ అడ్వైజరీ. సో ఇది న్యూస్లో ఉంది అంటే దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే అగ్రికల్చర్ కమ్ కమ్యూనికేషన్. అగ్రికల్చర్ అంటే వెంటనే గుర్తుకు రావాల్సింది ఐకార్, కమ్యూనికేషన్ అంటే వెంటనే గుర్తుకు రావాల్సింది ఏది అంటే డిఐసి, డిజిటల్ ఇండియా కార్పొరేషన్. సో ఇది అలాగే ఇదంతా వ్యవసాయానికి సంబంధించింది కాబట్టి ప్రస్తుతం భారతదేశ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నది ఎవరు అంటే నరేంద్ర సింగ్ తోమార్. సో ప్రస్తుతం మనకి నరేంద్ర సింగ్ తోమార్
నరేంద్ర సింగ్ తోమర్ ప్రస్తుతం భారతదేశ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఐకార్ అండ్ డిఐసి కలిసి వ్యవసాయానికి సంబంధించి ఒక అప్డేటెడ్ కమ్యూనికేషన్ అండ్ అప్డేటెడ్ అడ్వైజరీస్ని ఇవ్వాలి అని చెప్పి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దానినే డిమాండ్ బేస్డ్ టెలి అగ్రికల్చర్ అడ్వైజరీస్ అని చెప్పి పిలుస్తున్నాం. ఆల్రెడీ ఇండియాలో చాలా ఇంప్లిమెంట్ అయినాయి అని నేను చెప్తున్నాను దీనికి ఎగ్జాంపుల్గా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా కరెంట్ అఫైర్లోనే ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ చెప్పాను, అజిత్ కుమార్ కనిపెట్టిన ఏదైతే మనకి ఈ డివైస్ ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో, అది ఒకటి చెప్పచ్చు. రెండోది కూడా నిన్నే చెప్పుకున్నాం, యాంటీ హెయిల్ గన్స్ అని చెప్పి. యాంటీ హెయిల్ గన్స్ ఇది కూడా మరి వ్యవసాయానికి సంబంధించింది. ఎందుకంటే ఎస్పెషల్లీ మార్చ్, ఏప్రిల్, మే మంత్లో ఏవైతే పంటల్ని పండిస్తారో అవి వడగళ్ళ నుంచి, హెయిల్ స్టార్మ్ నుంచి తప్పించడం కోసం ఐఐటి బాంబే వాళ్ళు క్రియేట్ చేసిన యాంటీ హెయిల్ గన్స్ కూడా ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఆ న్యూ టెక్నాలజీ విచ్ వాంట్ టు ఇంప్రూవ్ అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ ఇండియా. భారతదేశ వ్యవసాయ రంగాన్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేయడం కోసం, లేదా దాని ప్రొడక్షన్ని, ఎక్స్పోర్ట్స్ని పెంచడం కోసం ఇలాంటి న్యూ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ బుక్ వచ్చేటప్పటికి స్కిల్ ఇట్ కిల్ ఇట్ అప్ యువర్ గేమ్. సో స్కిల్ ఇట్ కిల్ ఇట్ అప్ యువర్ గేమ్ అనే బుక్ రోనీ స్క్రూవాలా అనే పర్సన్ రాసి ఉన్నారు. సో మళ్ళీ చెప్తున్నా, స్కిల్ ఇట్ కిల్ ఇట్ అనే బుక్. సో ఈ బుక్ని రాసింది వచ్చేసి మనకి రోనీ స్క్రూవాలా. సో ఈ బుక్ని రాసి ఉన్నారు, రీసెంట్గా వచ్చిన బుక్ ఇది. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ బుక్ అండ్ అదర్. స్కిల్ ఇట్ అండ్ కిల్ ఇట్ అప్ యువర్ గేమ్ అనే బుక్ని రాసింది రోనీ స్క్రూవాలా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి చీఫ్ మినిస్టర్ శిశు సేవా స్కీమ్. సో నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ శిశు సేవా స్కీమ్ అనేది న్యూస్లో ఉంది. సో ఇది స్టార్ట్ చేసిన స్టేట్ ఏది, ఇది అనౌన్స్ చేసిన స్టేట్ ఏది అంటే అస్సాం. ఇటీవల అస్సాం ముఖ్యమంత్రి హిమాంత్ బిశ్వ శర్మ ఒక స్కీమ్ని అనౌన్స్ చేశారు. దాని పేరు చీఫ్ మినిస్టర్ శిశు సేవా స్కీమ్. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ చిల్డ్రన్ అయితే కోవిడ్ టైంలో, కోవిడ్ కారణంగా తమ పేరెంట్స్ని, తల్లిదండ్రుల్ని కోల్పోతారో, లేదా తల్లి లేదా తండ్రిని కోల్పోతారో, సో అలాంటి వాళ్ళకి ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడం కోసం శిశు సేవా స్కీమ్ అనేది ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ప్రకారం 3,500 రూపాయలు, 3,500 రూపీస్ పర్ మంత్ అనేది ఆ పర్టిక్యులర్ చైల్డ్కి ఇవ్వబడుతుంది. సో ఎవరైతే చిన్నపిల్లలు ఈ టైంలో లాస్ అయ్యారో, సో వాళ్ళకి మంత్కి వచ్చేసి 3,500 రూపీస్ని ఇవ్వబడతాయి. అది కూడా మనకి చీఫ్ మినిస్టర్ శిశు సేవా స్కీమ్. సో దీంట్లో ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ చెప్పారు. అదేంటి అంటే, ఇది కాకుండా సెటిల్మెంట్, వన్ టైం సెటిల్మెంట్లో 50,000, 50,000 రూపాయలు అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక గోల్డ్, ఒక పర్టిక్యులర్ పర్సంటేజ్ ఆఫ్ గోల్డ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటిది ఒకటి అనౌన్స్ చేశారు. దాంతోపాటు ఈ 3,500 రూపాయల్లో 2,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అస్సాంలో ప్రొవైడ్ చేసేవి, దాని నుండి లబ్ధి పొందుతారు. మిగతాదంతా స్టేట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇటీవల చీఫ్ మినిస్టర్ శిశు సేవా స్కీమ్ అనేది ఎవరు అనౌన్స్ చేశారు అంటే అస్సాం చీఫ్ మినిస్టర్ హిమాంత్ బిశ్వ శర్మ. ఆల్రెడీ మీకు అస్సాం యొక్క గవర్నర్ తెలుసు, జగదీష్ ముఖి. సో జగదీష్ ముఖి ప్రస్తుతం మనకి అస్సాం స్టేట్ గవర్నర్గా ఉన్నారు. అండ్ అస్సాం పదే పదే న్యూస్లో ఉంటుంది. దానికి సంబంధించి నిన్నే క్లియర్ కట్గా కొన్ని విషయాలు చెప్పుకున్నాం. బోగ బిహు కావచ్చు, లేకపోతే నమేరీ కావచ్చు, లేకపోతే రైమోనా నేషనల్ పార్క్ కావచ్చు, ఇవన్నీ కూడా దిహాంగ్ పటకాయ్, బ్రహ్మపుత్ర వ్యాలీ. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే అస్సాం వచ్చేటప్పటికి నేను నిన్నే చెప్పా, శారో ఆఫ్ అస్సాం, అస్సాం దుఃఖదాయిని బ్రహ్మపుత్ర అని అంటారు. అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద రివరిన్ ఐలాండ్, లార్జెస్ట్ రివరిన్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ మజూలీ అనేది మనకి అస్సాంలోనే ఉంది. అస్సాంలో మజూలీ ఫెస్టివల్ని కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద చీఫ్ మినిస్టర్ శిశు సేవా స్కీమ్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ ఈజ్ ఇన్ న్యూస్. దీనికి కారణం, ఇండియా 2021-25 లోపు, ఇండియాలో 2021 నుంచి 25 లోపు, 5 సంవత్సరాల లోపు 20 గిగావాట్స్ విండ్ ఎనర్జీని ఇన్స్టాల్ చెయ్యనున్నారు. దీని యొక్క లక్ష్యం అది. సో దాట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. ఇండియా యొక్క లక్ష్యం ఏంటి అంటే 2021-25 కల్లా 20 గిగావాట్స్ యొక్క విండ్ ఎనర్జీని ఇండియాలో ఇన్స్టాల్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ అనేది న్యూస్లో ఉంది. సో జనరల్గా మనం గత కొద్ది సంవత్సరాలుగా, అంతెందుకు ఏప్రిల్, మే, ఈ జూన్ మంత్లో చూస్తే మనకి ఎక్కువగా వినిపించే పదం ఏది అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణాన్ని కాపాడడం. సో పర్యావరణాన్ని కాపాడడం కోసం
SDG గోల్స్ అనేవి పెట్టుకున్నారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానీ గ్లోబల్ వార్మింగ్ని డిక్రీజ్ చేయడం కానీ. సో చాలా కంట్రీస్ గ్లోబల్ వార్మింగ్ని డిక్రీజ్ చేయడం కోసం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని డెవలప్ చేయడం కోసం గ్రీన్ ఎకానమీ, గ్రీన్ ఎనర్జీ ఇలాంటి పేర్లతో కొన్ని స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేశాయి, ఇంక్లూడింగ్ ఇండియా. సో దీంట్లో భాగంగానే, సో దీంట్లో వన్ ఆఫ్ ద పార్ట్గానే మనకి గ్లోబల్ విండ్ ఎనర్జీ, గ్లోబల్ టైడల్ ఎనర్జీ, గ్లోబల్ సోలార్ ఎనర్జీ ఆదరణ పొందుతూ రావడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్. ఇదంతా బ్యాక్గ్రౌండ్గా చెప్పచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఇటీవల గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ న్యూస్లో ఉంది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది అని అడిగితే 2005లో ఎస్టాబ్లిష్ అయింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంది అంటే బెల్జియం. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి బెల్జియంలో ఉంది. ఇది ఇంకేం చెప్పింది అంటే 2020లో ఇండియా విండ్ ఎనర్జీ కెపాసిటీని ఎంత ఇన్స్టాల్ చేయాలి అనుకుంది అంటే 3.3 గిగావాట్ ఇన్స్టాల్ చేయాలని అనుకుంది. కానీ కోవిడ్ దృష్ట్యా 2020లో ఇండియా ఎంత విండ్ ఎనర్జీని ఇన్స్టాల్ చేసింది అంటే 1.1 గిగావాట్ని ఇన్స్టాల్ చేసింది అని చెప్పేసి ఇది చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ ఓవరాల్ అబౌట్ గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్. అయితే ఇది ప్రతి సంవత్సరం కూడా ఒక రిపోర్ట్ని ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా విండ్ ఎనర్జీ మీద, పవన శక్తి మీద ఏ మేరకు కృషి చేశాయని చెప్పేసి ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది. అలా ఈ గ్లోబల్ విండ్ ఎనర్జీ రిపోర్ట్ 2020 ఏం చెప్పింది అంటే, ఒకటి వచ్చేసి మనకి గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే, ఒక పర్టిక్యులర్ ఇయర్స్ నుంచి చూసుకుంటే 2005 నుంచి కూడా చూసుకుంటే, ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ విండ్ ఎనర్జీ ఇన్ ద వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా విండ్ ఎనర్జీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఇచ్చింది అంటే 2020లోనే. గత కొద్ది సంవత్సరాలుగా చూస్తే దీని యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ 4 times పెరిగింది అని చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా విండ్ ఎనర్జీని యూజ్ చేసే లేదా ఇన్స్టాల్ చేసే కంట్రీల్లో అతిపెద్ద కంట్రీస్గా సంపాదించుకున్న ప్లేసెస్ ఏవి అంటే, ఒకటి చైనా అండ్ 2 USA. చైనా అండ్ USA బికమ్ యాజ్ ద వరల్డ్ లార్జెస్ట్ విండ్ కెపాసిటీ ఆర్ విండ్ ఎనర్జీ కెపాసిటీ కంట్రీస్. సో ఈ రెండు కూడా చోటుని దక్కించుకున్నాయి. అలాగే ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి విండ్ ఎనర్జీలో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 4th. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే విండ్ ఎనర్జీలో టాప్ 4లో ఉన్న కంట్రీ ఏది అంటే ఇండియా. మరి ఇండియాలో ఈ విండ్ ఎనర్జీ కోసం ఏ కంపెనీస్ కృషి చేస్తున్నాయంటే, ఒకటి అదానీ గ్రూప్ కంపెనీ, రీన్యూ కంపెనీ లాంటివి ఇండియాలో ఈ విండ్ ఎనర్జీని ఇన్స్టాల్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాయని చెప్పొచ్చు. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 4th ర్యాంక్. అలాగే భారతదేశంలో ఫస్ట్ టాప్ స్టేట్లో ఉన్నది ఇండియాలో ఏది అంటే తమిళనాడు. సో తమిళనాడు విండ్ ఎనర్జీలోనే టాప్ స్టేట్గా నిలిచింది. అండ్ తమిళనాడులో ఉన్న ఇంపార్టెంట్ విండ్ పవర్ ప్లాంట్ పేరు వచ్చేసి ముప్పనాడల్ పవర్ ప్లాంట్ అనేది తమిళనాడులో ఉంది. దీని యొక్క కెపాసిటీ దాదాపుగా 1500 మెగావాట్స్, 1500 మెగావాట్స్తో భారతదేశంలోనే లార్జెస్ట్ విండ్ పవర్ ప్లాంట్ ఏది అంటే ముప్పనాడల్, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. దీని తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నది, సెకండ్ లార్జెస్ట్ మనకి విండ్ పవర్ ప్లాంట్ ఏది అంటే జైసల్మీర్. సో జైసల్మీర్ మనకి సెకండ్ ప్లేస్లో ఉంది, 1064 మెగావాట్స్. 1064 మెగావాట్స్తో సెకండ్ స్థానంలో ఉంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది లార్జెస్ట్ స్టేట్ తమిళనాడు, విండ్ పవర్ ప్లాంట్ పేరు వచ్చేసి ముప్పనాడల్. దాని తర్వాత ఉన్నది జైసల్మీర్, రాజస్థాన్. ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం 6వ స్థానం. భారతదేశంలో విండ్ పవర్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం 6. సో దాంట్లో ఇంపార్టెంట్గా అనంతపురం ఏదైతే ఉందో అనంతపూర్ విండ్ పవర్ ప్లాంట్ని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్. ఇటీవల గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ న్యూస్లో ఉంది. దాని టార్గెట్ ఇయర్ ఏంటి అంటే 2025. ఎంత కెపాసిటీ అంటే 20 గిగావాట్స్ కెపాసిటీ. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్ బెల్జియంలో ఉంది. భారతదేశం యొక్క స్థానం ప్రపంచవ్యాప్తంగా 4thలో ఉంది. భారతదేశంలో లార్జెస్ట్ స్టేట్ తమిళనాడు విండ్ పవర్ ప్లాంట్లో. ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంది. లార్జెస్ట్ విండ్ పవర్ ప్లాంట్ భారతదేశంలో ఏది అంటే ముప్పనాడల్ ఇన్ తమిళనాడు. 1500 మెగావాట్స్ విండ్ ఎనర్జీ కెపాసిటీని అది కలిగి ఉంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డ్. కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డ్ అనేది న్యూస్లో ఉంది. దీనికి కారణం ఇది ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది, ఒక MOUని కుదుర్చుకుంది. అది కూడా ఏ బ్యాంక్తో అంటే HDFC బ్యాంక్తో.
ఎందుకంటే కర్ణాటకలో సంబంధించి ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ కానీ ఇండస్ట్రియల్కి సంబంధించిన ఏవైతే ఎక్విప్మెంట్స్ యూసేజ్ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఫినాన్షియల్ సపోర్ట్ అందించాలి. అలా ఫినాన్షియల్ సపోర్ట్ అందించాలంటే ఒక బ్యాంక్ ద్వారా ఫినాన్షియల్ సపోర్ట్ని అందించడం కోసం సో కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డు సో ఎవరి సహాయం తీసుకుంది, ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది అంటే HDFC బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆల్రెడీ మనం HDFC బ్యాంక్ని నిన్నే న్యూస్లో చూసాం, నిన్న కరెంట్ అఫైర్స్లో చూసాం, మీకు గుర్తుండే ఉంటుంది. ఫోర్బ్స్ ప్రపంచవ్యాప్తంగా ఉండే వరల్డ్ బెస్ట్ బ్యాంక్స్ ని లిస్ట్ని రిలీజ్ చేసింది. దాంట్లో డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ DBS బ్యాంక్ అనేది ఫస్ట్ వచ్చింది. తర్వాత CSB బ్యాంక్ ఏదైతే ఉందో క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ సెకండ్ ప్లేస్లో ఉందని డిస్కస్ చేసాం. ఇండియా తరపున టాప్ 6 బ్యాంక్స్ అనేవి ఫోర్బ్స్ రిలీజ్ చేసిన వరల్డ్ బెస్ట్ బ్యాంక్స్లో ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద బ్యాంక్గా నిలిచింది HDFC బ్యాంక్ కూడా. ICICI యాక్సిస్ బ్యాంక్తో పాటు HDFC బ్యాంక్ కూడా సో దాంట్లో వన్ ఆఫ్ ద బ్యాంక్గా నిలిచింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ HDFC బ్యాంక్. కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డు తో ఒప్పందం కుదుర్చుకుంది ఇటీవల ఏది అంటే HDFC బ్యాంక్. ఎందుకు అంటే ఇండస్ట్రీకి సంబంధించి పరిశ్రమలకు సంబంధించిన ఎక్విప్మెంట్ కావచ్చు మిగతా వాటికి కావచ్చు ఫినాన్షియల్ సపోర్టు అందించడం కోసం. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చి మనకి ఒక స్పీషియస్ గురించి, అరుదైన జాతి గురించి. సో ఇటీవల ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్టులకి 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోనల్స్ 2 డిఫరెంట్ స్పీషియస్ మోనల్స్ కనిపించాయి. అది కూడా ఎక్కడంటే మౌంట్ ఎకో డంబింగ్ అనే ప్రదేశంలో. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. మౌంట్ ఎకో డంబింగ్ అనే ప్రదేశం మనకి ఎక్కడ ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్ ఏరియాలో ఉంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అరుణాచల్. సో ఇటీవల ఒక గ్రూప్ ఆఫ్ శాస్త్రవేత్తలు అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ అనే డిస్ట్రిక్ట్లో సియాంగ్ జిల్లా ప్రాంతం దగ్గర మౌంట్ ఎకో డంబింగ్ దగ్గర 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోనల్స్ని అంటే లైక్ పీసెంట్స్ పావురాలు అంటాం కదా, కలర్ఫుల్ పావురాల్ని మనం మోనల్స్ అని కూడా పిలవచ్చు. 2 రకాల మోనల్స్ని కనుగొన్నారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఒక మోనల్ పేరు వచ్చేసి మనకి స్క్లేటర్ మోనల్, ఒక పేరు వచ్చేసి స్క్లేటర్ మోనల్ అనేది ఒకటి, ఇంకొకటి వచ్చేసి హిమాలయన్ మోనల్. ఈ రెండింటిని కనుగొనడం జరిగింది. ఈ స్క్లేటర్ మోనల్ వచ్చేటప్పటికి మనకి ఎక్కడ ఎక్కువగా దొరుకుతుంది అంటే ఒకటి వచ్చేసి ఏదైతే మయన్మార్ ప్రాంతం అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా చైనా. మయన్మార్ ఇండియా చైనా జంక్షన్ ప్రాంతం ఏదైతే ఉందో సో ఆ ప్రాంతంలో యాక్చువల్గా ఇది అరుణాచల్ ప్రదేశ్ ఇండియా సైడ్, ఇది మయన్మార్ సైడ్, ఇది చైనా సైడ్. సో ఈ జంక్షన్ ప్రాంతంలో ఎక్కువగా మనకి కనిపించేది ఈ స్క్లేటర్ మోనల్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హిమాలయన్ మోనల్ అని చెప్పి పిలుస్తున్నారు. హిమాలయన్ మోనల్ అనేది ఆల్మోస్ట్ మనకి చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. భారతదేశంలో ఎక్కువగా ఉత్తరాఖండ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, సిక్కిం కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటిలో నార్త్ మయన్మార్, సౌత్ చైనా ఇలాంటి ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది. హిమాలయన్ మోనల్ వచ్చేసి సౌత్ చైనా ప్రాంతం ఒకటి అండ్ నార్త్ మయన్మార్ ఒకటి, ఇండియా ఒకటి. ఇండియాలో హిమాలయన్ ప్రాంతాల్లో ఎక్కువగా మనకి ఈ హిమాలయన్ మోనల్ కనిపిస్తుంది. దాంతోపాటు ఖైబర్ పాస్ అంటాం, ఖైబర్ పాస్ కానీ అండ్ ఆజాదీ కాశ్మీర్ లేదా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో కానీ అండ్ పలాన్ వ్యాలీ అనే ప్రాంతం, పలాన్ లోయ అనే ప్రాంతంలో ఎక్కువగా ఈ హిమాలయన్ మోనల్ కనిపిస్తుంది. దీని అర్థం ఏంటి అంటే జనరల్గా మోనల్స్ అనేవి భారతదేశంలోని అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా అండ్ మయన్మార్ ప్రాంతంలోని కనిపించే జీవులు. అయితే ఈ మోనల్లో చాలా రకాలు ఉంటాయి. ఆ రకాల్లో 2 కొత్త రకాలని స్క్లేటర్ మోనల్, హిమాలయన్ మోనల్ని ఇటీవల ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు కనుగొన్నారు. ఈ స్క్లేటర్ మోనల్ వచ్చేటప్పటికి జంక్షన్ ప్రాంతంలో కనుగొనడం జరిగింది. హిమాలయన్ మోనల్ కూడా ఇదే ప్రాంతంలో కనుక్కున్నారు. ఎస్పెషల్లీ ఇది ఖైబర్ లాంటి ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అయితే మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినది హిమాలయన్ మోనల్. ఇది చాలా ఎత్తులో ఎగిరే పక్షి, హై ఆల్టిట్యూడ్లో ఫ్లై అయ్యే బర్డ్ హై మోనల్. సో హిమాలయన్ మోనల్ 4000 మీటర్స్ 3000 మీటర్స్ అంత ఎత్తులో ఇది ఎగురుతుంది. ఇప్పుడు చాలా రేర్ కండిషన్లో ఇది 1500 మీటర్స్ హైట్కి వచ్చి ఫ్లై అవ్వడం మనం చూస్తాం. 1500 మీటర్ల ఎత్తుకొచ్చి రేర్ కండిషన్లో ఫ్లై అవుతుంది. హై ఫ్లై బర్డ్, వన్ ఆఫ్ ద హై ఆల్టిట్యూడ్ ఫ్లై బర్డ్ ఏది అంటే హిమాలయన్ మోనల్. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే నేపాల్ కంట్రీ యొక్క బర్డ్, నేపాల్ కంట్రీ యొక్క పక్షి, ఆ దేశ పక్షి ఏది అఫీషియల్గా అంటే హిమాలయన్ మోనల్ అని చెప్పొచ్చు. సో హిమాలయన్ మోనల్ అనేది ఏ దేశ కంట్రీ యొక్క పక్షి అంటే నేపాల్. అలాగే భారతదేశంలో ఉత్తరాఖండ్ యొక్క స్టేట్ బర్డ్ కూడా ఏది అంటే హిమాలయన్ మోనల్. ఉత్తరాఖండ్ యొక్క స్టేట్ బర్డ్, నేపాల్ కంట్రీ యొక్క
వర్డ్ కూడా మనకి ఏది అంటే హిమాలయన్ మోనల్గా చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హిమాలయన్ మోనల్ అండ్ దాంతోపాటు స్క్లేటర్ మోనల్. ఇవే కాకుండా వైట్ మోనల్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది, అది ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువగా కనిపించేది. సో వైట్ మోనల్ అనేది ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ హిమాలయన్ మోనల్ అనేది ఎక్కువగా కనిపించేది ఎక్కడ అంటే ఉత్తరాఖండ్ ప్రాంతంలో, నేపాల్ ప్రాంతంలో అండ్ నార్త్ ఈస్ట్ ఇండియా ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. స్క్లేటర్ మోనల్ అనేది జంక్షన్ ఆఫ్ మయన్మార్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా ప్రాంతంలో కనిపిస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి న్యూ అట్లాంటిక్ చార్టర్ ఈజ్ ఇట్ న్యూస్. సో న్యూ అట్లాంటిక్ చార్టర్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా ఇంట్రెస్ట్ నెలకొల్పిన అంశం అని చెప్పొచ్చు. అండ్ జియో పాలిటిక్స్లో కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ విషయంగా కూడా దీనిని కన్సిడర్ చేయొచ్చు. ఇటీవల యూకే ప్రైమ్ మినిస్టర్ అండ్ జాన్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ ప్రెసిడెంట్ వచ్చేసి మనకి జో బైడెన్ ఒక న్యూ చార్టర్ని రూపొందించారు. అది కూడా ఇంగ్లాండ్లోని కార్నవాల్ అనే ప్రాంతంలో. ఇటీవల ఇంగ్లాండ్లోని కార్నవాల్ అనే ప్రాంతంలో యూకే ప్రైమ్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఇద్దరూ కలిసి ఒక కొత్త అట్లాంటిక్ చార్టర్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఏ న్యూస్. ఇది కూడా ఎందుకు అంటే రీస్టోరేషన్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ రీస్టోరేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసుకోవడం అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రేడ్ పరంగా, ఎకానమీ పరంగా ఇంప్రూవ్ అవ్వడం, టెక్నాలజీ పరంగా ఇంప్రూవ్ అవ్వడం, అంటే జనరల్గా కోఆపరేషన్ బిట్వీన్ ద కంట్రీస్ అని చెప్పచ్చు. రెండు కంట్రీస్ మధ్య ఏదైతే సహాయం కావచ్చు, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కావచ్చు, ఇవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతాయి. వన్ ఆఫ్ ద భాగంగా దీన్ని చెప్పచ్చు. అయితే ఇక్కడ న్యూ అట్లాంటిక్ చార్టర్ ఈజ్ బిట్వీన్ దట్ యుఎస్ అండ్ యూకే అంటే ఓకే, కానీ ఇక్కడ ఇంకొక పదం కూడా చేర్చారు, న్యూ అట్లాంటిక్ చార్టర్. ఎందుకంటే ఆల్రెడీ అట్లాంటిక్ చార్టర్ ఎగ్జిస్ట్ అయి ఉంది. అలాంటి అట్లాంటిక్ చార్టర్కి సంబంధించి ఒక కొత్త దాన్ని, చార్టర్ ఈజ్ నథింగ్ బట్ ఒక చట్టం అనొచ్చు, అగ్రిమెంట్, ఒప్పందం లాంటిది. అలాంటి ఒక కొత్త ఒప్పందాన్ని యూకే అండ్ యుఎస్ ఇటీవల కుదుర్చుకున్నాయి. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. మరి అసలు ఫస్ట్ అట్లాంటిక్ చార్టర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1941, 1941 14th ఆగస్టున మొట్టమొదటిసారిగా అట్లాంటిక్ చార్టర్ని యూకే యుఎస్ ప్రపోజ్ చేశాయి. అప్పట్లో యూకే యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి విన్స్టన్ చర్చిల్గా ఉన్నారు అండ్ యుఎస్ ప్రెసిడెంట్ వచ్చేసి ఫ్రాంక్లిన్ డి రోజ్వెల్ట్. 1941లో ఫ్రాంక్లిన్ డి రోజ్వెల్ట్ యుఎస్ తరపున అండ్ విన్స్టన్ చర్చిల్ మనకి యూకే తరపున కలిసి అట్లాంటిక్ చార్టర్ అనే దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా చాలామంది కూడా అట్లాంటిక్ చార్టర్ ఈజ్ అ ఐడియా ఆఫ్ యుఎస్ అండ్ యూకే డ్యూరింగ్ ద వరల్డ్ వార్ II అంటారు. రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో యుఎస్ యూకే రూపొందించిన ఒక రీస్టోరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఐడియాగా లేదా ఒక ఒప్పందంగా, ఒక కొత్త దానిగా అట్లాంటిక్ చార్టర్ని చెప్తారు. ఆల్రెడీ మనకు తెలుసు రెండవ ప్రపంచ యుద్ధం అనేది 1939 నుంచి 1945 మధ్యలో జరిగింది అని. సో అదే నేపథ్యంలో ఫ్రాంక్లిన్ డి రోజ్వెల్ట్ యుఎస్ తరపు నుంచి కానీ, విన్స్టన్ చర్చిల్ యూకే తరపు నుంచి కానీ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం అయిన తర్వాత చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఏర్పడ్డాయి ఈ ఒప్పందం కింద. ఈ ఒప్పందాన్ని బేస్ చేసుకుని ఒకానొక ఇంపార్టెంట్ థింగ్గా మనం ఏం చెప్పచ్చు అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో అంటాం. సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏర్పడడానికి కారణం కూడా అట్లాంటిక్ చార్టరే. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పడిందంటే 1949లో ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉందంటే బ్రస్సెల్స్లో ఉంది. సో బ్రస్సెల్స్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో రెండు ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్, ఇంటర్పోల్ నిన్న వచ్చింది, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ లియాన్ ఇన్ ఫ్రాన్స్. సో ఈరోజు నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో 1949లో ఏర్పడింది, ఇది హెడ్ క్వార్టర్స్ బ్రసెల్స్లో ఉంది. సైనిక సహకార ఒప్పందం. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ద కంట్రీస్ విచ్ ఇన్వాల్వ్, ఏ దేశాలు అయితే నాటోలో ఇన్వాల్వ్ అవుతాయో, నాటోలో సభ్యత్వం కలిగి ఉన్నాయో అవి ఫస్ట్ పొందే అడ్వాంటేజ్ ఏంటంటే ద సపోర్ట్ ఆఫ్ మిలిటరీ సపోర్ట్ని పొందుతాయి. ఇది కూడా దీని నుంచి వచ్చింది. అట్లాంటిక్ చార్టర్ నుంచి వచ్చిన ఇంకొకటి వచ్చేసి మనకి గాట్. సో ట్రేడ్ అండ్ టెరిఫీ అంటాం కదా, అగ్రిమెంట్ ఆఫ్ ట్రేడ్ అండ్ టెరిఫీ. సో గాట్ అనే సంస్థ కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ అట్లాంటిక్ చార్టర్ నుంచే రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూ అట్లాంటిక్ చార్టర్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇటీవల న్యూ అట్లాంటిక్ చార్టర్ ఏ కంట్రీస్కి మధ్య జరిగింది? యుఎస్ అండ్ యూకే. యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ అండ్ యూకే ప్రైమ్ మినిస్టర్ జాన్సన్, వీళ్ళిద్దరి మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఏ కంట్రీలో? ఇంగ్లాండ్లో. ఏ ప్రాంతంలో అంటే కార్నవాల్.
మరి ఇది న్యూ అట్లాంటిక్ చార్టర్ కాబట్టి మొట్టమొదటి అట్లాంటిక్ చార్టర్ ఎవరెవరికి మధ్య జరిగింది? ఫ్రాంక్లిన్ డి రోజ్వెల్ట్కి అండ్ విన్స్టన్ చర్చిల్కి మధ్యలో. ఏ సంవత్సరంలో జరిగింది? 1941. అండ్ ఏ యుద్ధం సందర్భంగా ఈ ఐడియా వచ్చిందంటే వరల్డ్ వార్ II. ఇటీవల ఈ న్యూ అట్లాంటిక్ చార్టర్ వల్ల నాటో కూడా న్యూస్లోకి రావడం జరిగింది. నాటో హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? బ్రసిల్స్లో. నాటో ఎబ్రివేషన్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది ఏర్పడిన సంవత్సరం 1949. అలాగే యుఎస్ యూకే జనరల్గా చెప్పాలి అంటే అంత పాపులర్గా ఎక్స్పోజ్ కావు. సో జనరల్గా ఎప్పుడైనా చూస్తే ఇండియా యుఎస్ సహకార ఒప్పందం, ఇండియా ఆఫ్రికా సహకార ఒప్పందం, చైనా పాకిస్తాన్ సహకార ఒప్పందం, ఇలాంటి కంట్రీస్ కాంబినేషన్ చూస్తాం. కానీ యుఎస్ యూకే చాలా అరుదుగా చూస్తాం. అరుదుగా చూసినా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటాయి. అలాగే యుఎస్ యూకేని గత సంవత్సరం చూసాం. ఎందుకంటే మనకి నావీ డిఫెండర్ ఎక్సర్సైజ్ 21 నావీ డిఫెండర్ ఎక్సర్సైజ్ 21 అనేది ఒకటి యుఎస్ నేవీ, 2 యూకే నేవీ, 3వది వచ్చేసి సౌదీ నేవీ. ఈ 3 కంట్రీస్ కలిసి నావీ డిఫెండర్ ఎక్సర్సైజ్ 21 అనే దాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే గత సంవత్సరం సౌత్ చైనా సీలో యుఎస్ నేవీ అండ్ యూకే నేవీ 2 కలిసి కంబైన్డ్గా ఒక యుద్ధ విన్యాసాన్ని కూడా ప్రదర్శించాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యుఎస్ అండ్ యూకే న్యూ అట్లాంటిక్ చార్టర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ నిర్మాణ్ పోర్టల్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఇటీవల ఈ నిర్మాణ్ పోర్టల్ అనేది ఏ స్టేట్ స్టార్ట్ చేసింది అంటే గుజరాత్ రాష్ట్రం స్టార్ట్ చేసింది. ఎవరి కోసం అంటే ఆ స్టేట్లోని అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ లేదా కన్స్ట్రక్షన్ వర్కర్స్ అంటాం. సో వాళ్ళ కోసం ఇది స్టార్ట్ చేసింది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్ అన్ఎక్స్పెక్టెడ్గా డ్యూరింగ్ ద వర్క్ టైంలో చనిపోయినా, లేకపోతే కన్స్ట్రక్షన్ వర్కర్స్ యొక్క భార్యలకి ప్రసూతి యోజన అని చెప్పేసి గుజరాత్లో ఒక స్కీమ్ ఉంది. 5,000 రూపాయల దాకా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు మనీని. సో ఇలాంటి స్కీమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ స్కీమ్స్ గురించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ నిర్మాణ్ పోర్టల్ అనే దాన్ని ఇటీవల గుజరాత్ చీఫ్ మినిస్టర్ అయిన విజయ్ రూపానీ అనౌన్స్ చేశారు, ప్రారంభించారు. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో విజయ్ రూపానీ ప్రారంభించిన ఈ నిర్మాణ్ పోర్టల్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే గుజరాత్లో ఉంది. ఎస్పెషల్లీ ఎవరి కోసం అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో కన్స్ట్రక్షన్ వర్కర్స్ వాళ్ళ కోసం ఏ విధంగా బెనిఫిట్ పొందుతారు, సో వాళ్ళు చనిపోయినప్పుడు ఎంత అమౌంట్ వస్తుంది, వాళ్ళకి ఏం స్కీమ్స్ ఉన్నాయి, అసలు ప్రసూతి యోజనలో ఎవరు ఎలా లబ్ధి పొందొచ్చు, ఎవరు అర్హులు కాదు, ఈ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ ఆల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి దేంట్లో కనిపిస్తుంది అంటే ఈ నిర్మాణ్ పోర్టల్లో కనిపిస్తుంది. ఈ వీక్ గుజరాత్ కూడా న్యూస్లో ఉంది, మనం చూసాం కూడా ఆల్రెడీ లాస్ట్ వీక్ అనుకుంటా. గుజరాత్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ఈజ్ డిక్లేర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీ ఎలక్ట్రికల్ వెహికల్ జోన్ అని చెప్పేసి. ఎందుకు అంటే గుజరాత్లోని కేవదియా ప్రాంతంలో స్టాట్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాట్యూ ఉంది. సో ఎన్విరాన్మెంట్ పరంగా కాపాడడం కోసం ఫ్రీ ఎలక్ట్రికల్ జోన్గా దాన్ని మార్చడానికి కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది అని చెప్పేసి గుజరాత్ గురించి ఎస్పెషల్లీ మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసాం. మళ్ళీ అలాంటి గుజరాత్ ఇప్పుడు న్యూస్లో ఉండడానికి కారణం ఈ నిర్మాణ్ అనే పోర్టల్. ఎవరి కోసం అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ పీపుల్ కోసం లేదా కన్స్ట్రక్షన్ వర్కర్స్ కోసం. సో దానికోసం ఇది స్టార్ట్ చేయబడింది. గుజరాత్ యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేసి విజయ్ రూపానీ. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లైమేట్ యాక్షన్ గ్రూప్ ఈజ్ ఇన్ న్యూస్. సో క్లైమేట్ యాక్షన్ గ్రూప్ అనేది న్యూస్లో ఉంది. ఇది స్వీడన్ ఆధారిత గ్రూప్. సో దీంట్లో వన్ ఆఫ్ ద మెంబర్గా ఇటీవల ఇండియాకి చెందిన ప్రముఖ రచయిత అండ్ ప్రముఖ పర్యావరణవేత్త ఎన్విరాన్మెంటలిస్ట్, సో ఆమె పేరు వచ్చేసి సునీతా నారాయణ్ ఎన్నికయ్యారు. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. ఇటీవల క్లైమేట్ యాక్షన్ గ్రూప్కి మెంబర్గా ఇండియా తరపున అపాయింట్ అయిన వ్యక్తి ఎవరు అంటే సునీతా నారాయణ్. ఈమె పేరుని గుర్తుపెట్టుకోండి. ఈమె రచయిత అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఎన్విరాన్మెంటలిస్ట్, పర్యావరణవేత్త కూడా. సో రైటర్గా ఈమె రాసిన బుక్లో చాలా పాపులర్గా ఏం చెప్తామంటే కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ మై జర్నీ త్రూ ఇండియా గ్రీన్ మూవ్మెంట్. కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే బుక్ని రాసింది సునీతా నారాయణ్. అది దేనికోసం అంటే మై జర్నీ త్రూ ఇండియా గ్రీన్ మూవ్మెంట్. సో దాని గురించి రాసిన బుక్ అది. అలాగే ఈమెకి చాలా అవార్డ్స్ వచ్చాయి. ఆ అవార్డ్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అవార్డ్గా దేని చెప్తామంటే వాటర్ ప్రైజ్, స్టాక్ హోలం వాటర్ ప్రైజ్ అనేది ఈమెకి వచ్చిన దాంట్లో ఒక ప్రముఖ అవార్డుగా చెప్పొచ్చు. స్టాక్ హోలం వాటర్ ప్రైజ్ అనేది కూడా ఈమె గెలుచుకోవడం జరిగింది. సో ప్రతి సంవత్సరం ఆగస్టు మంత్లో స్వీడన్లో దాని యొక్క క్యాపిటల్ అయిన స్టాక్ హోలంలో వాటర్ ఫెస్టివల్ జరుగుతుంది, స్టాక్ హోలం వాటర్ ఫెస్టివల్. సో దాంట్లో భాగంగా ఒక స్టాక్ హోలం వాటర్ ప్రైజ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ప్రైజ్ని అందుకున్న వ్యక్తి సునీతా నారాయణ్. సో మొత్తంలో గుర్తుపెట్టుకోవాల్సింది సునీతా నారాయణ్ ఇటీవల న్యూస్లో ఉన్నారు. కారణం ఏంటి అంటే క్లైమేట్ యాక్షన్ గ్రూప్కి ఇటీవల ఎన్నికైన వ్యక్తి భారతదేశం నుంచి.
ఆమె రాసిన బుక్ ఏది అంటే మై కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, మై జర్నీ త్రూ ద ఇండియన్ గ్రీన్ మూమెంట్ అనే బుక్ని కూడా ఈయన రాసి ఉన్నారు. అండ్ దానితో పాటు ఈమెకి ఏ ప్రైజ్ వచ్చింది అంటే స్టాక్ హోలం ఏదైతే మనకి వాటర్ ప్రైజ్ ఉందో అది వచ్చింది. అంటే ప్రతి సంవత్సరం స్టాక్ హోలం వాటర్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుందంటే స్వీడన్ యొక్క క్యాపిటల్ అయిన స్టాక్ హోలంలో. అలాగే స్వీడన్ కరెన్సీని గుర్తుపెట్టుకోవాలి, క్రోనా. స్వీడిష్ క్రోనా అనేది స్వీడన్ యొక్క కరెన్సీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్లైమేట్ యాక్షన్ గ్రూప్. ఆల్రెడీ June 5th గురించి నేను మళ్ళీ మెన్షన్ చేయక్కర్లేదు, మీకు ఆల్రెడీ తెలుసు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అని. అయితే దీన్ని పక్కన పెడితే జనరల్గా కొన్ని కంట్రీస్ ఎప్పుడు మనకి ర్యాంకింగ్ అండ్ ఇండెక్స్ చదివినప్పుడు కనిపిస్తాయి. 1 డెన్మార్క్, 2 నార్వే, 3 స్వీడన్. ఈ కంట్రీస్ ఎప్పుడు చూసినా టాప్ 1st, 2nd, 3rd పొజిషన్లో ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే ఈ సంవత్సరం ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ అనేది రిలీజ్ అయింది. ఏ ఇండెక్స్ అంటే ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్. సో ఈ ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ 2021లో టాప్ కంట్రీగా నిలిచింది ఏది అంటే స్వీడనే. నెక్స్ట్ క్లైమేట్ చేంజింగ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. క్లైమేట్ చేంజింగ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. సో 2021 క్లైమేట్ చేంజింగ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో టాప్ కంట్రీగా నిలిచింది అగైన్ స్వీడనే. దాంతోపాటు నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్లోబల్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఇన్ 2020 2020 గ్లోబల్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఇండెక్స్లో కూడా టాప్ కంట్రీగా నిలిచింది స్వీడన్. సో ఇలాంటి అన్నిట్లో కూడా టాప్ కంట్రీగా స్వీడన్ నిలిచి ఉంది. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో టాప్ కంట్రీగా ఈ సంవత్సరం నిలిచింది స్వీడన్ అయితే టాప్ 10thలో ఉన్న కంట్రీ ఏది అంటే ఇండియా. సో ఇండియా ఈజ్ ఆల్సో పర్ఫార్మ్డ్ అలాట్, టాప్ 10thగా ఉంది. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది టోటల్ అబౌట్ క్లైమేట్ అండ్ స్వీడన్ గురించి. క్లైమేట్ యాక్షన్ గ్రూప్కి ఇటీవల ఇండియా తరపున ఎన్నికైన వ్యక్తి సునీతా నారాయణ్ రాసిన బుక్ మై జర్నీ త్రూ ద ఇండియన్ గ్రీన్ మూమెంట్స్. ఆమెకు వచ్చిన ప్రైజ్ స్టాక్ హోలం వాటర్ ప్రైజ్. స్టాక్ హోలం దేనికి క్యాపిటల్ అంటే స్వీడన్. స్వీడన్ ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్లో కానీ క్లైమేట్ చేంజింగ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో కానీ ఈ సంవత్సరం టాప్ ర్యాంక్లో నిలిచింది. అలాగే స్వీడన్ యొక్క కరెన్సీ స్వీడిష్ క్రోనా. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసేటప్పటికి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఈజ్ ఇన్ న్యూస్. ఇది కూడా అపాయింట్మెంట్ వల్ల న్యూస్లో ఉంది. సో అపాయింట్మెంట్కి కారణం వచ్చేసి మనకి కే నాగరాజు నాయుడు. సో కే నాగరాజు నాయుడు ఈజ్ రీసెంట్లీ అపాయింటెడ్. ఆయన రీసెంట్గా ఏమని అపాయింట్ అయ్యారు అంటే ఇండియాస్ డిప్యూటీ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ద UN. ఇండియాస్ డిప్యూటీ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ద UN కింద అపాయింట్ అయిన వ్యక్తి ఎవరు అంటే కే నాగరాజు నాయుడు. ఈయన ఇండియాకి చెందిన IFS ఆఫీసర్. సో ఈయనని ఇటీవల యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అయిన మాల్దీవ్స్ ఫారెన్ మినిస్టర్ అయిన అబ్దుల్లా షహీద్ అపాయింట్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. ఆల్రెడీ మనం చూసాం యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇది వరకు న్యూస్లో కనిపించింది, ఎందుకంటే కొత్త ప్రెసిడెంట్ ఎన్నికయ్యారు, అది కూడా మాల్దీవ్స్కి సంబంధించిన వ్యక్తి అబ్దుల్లా షహీద్. అయితే ఇటీవల ఇండియన్ రిప్రజెంటేటివ్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ద UN కింద అపాయింట్ అయిన ఆయన ఒక వ్యక్తిని అపాయింట్ చేయడం జరిగింది. ఆయన పేరు వచ్చి కే నాగరాజ్ నాయుడు, ఇండియన్ IFS ఆఫీసర్. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అంటే మనం మొత్తానికి గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవల ఇండియన్ డిప్యూటీ పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా UN జనరల్ అసెంబ్లీతో ఎన్నికైన వ్యక్తి ఎవరు అంటే కే నాగరాజు నాయుడుగా మనం గుర్తుపెట్టుకుంటే చాలు. అలాగే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనేది యునైటెడ్ నేషన్స్ యొక్క 6 అంగాల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. ఇన్ ద 6 organs one of the important organ of యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీగా మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి బుధాదేవ్ దాస్గుప్త్ పాస్డ్ అవే. BD దాస్గుప్త్ భారతదేశంలోనే చాలా ప్రముఖ వ్యక్తి. అంటే సత్యజిత్ రే, దాదాసాహెబ్ తర్వాత సో అంతటి పొజిషన్తో పోల్చే వ్యక్తి అని కూడా చెప్పచ్చు జనరల్గా. సో అలాంటి వ్యక్తి ఇండియన్ సినిమాకి ఇంటర్నేషనల్ వైజ్ ప్రపంచవ్యాప్తంగా లేదా అంతర్జాతీయ వైపుగా ఒక బ్యాక్ బోన్గా నిలిచిన వ్యక్తి, బెంగాలీ పోయెట్ అండ్ ఫిలిం మేకర్. సో మనకి దాస్గుప్తా ఇటీవల మరణించారు. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇటీవల మరణించిన BD దాస్గుప్తా ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అంటే బెంగాల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అండ్ ఈయన యొక్క ప్రొఫెషన్ ఏంటి అంటే ఈయన ముఖ్యంగా ఫిలిం మేకర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ పోయెట్ కూడా, బెంగాలీ పోయెట్ కూడా. అయితే ఈయన ఏ సినిమాలు అంటే చాలా దాదాపుగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ని తీశారు. దాంట్లో ఈయన తీసిన సినిమాల్లో చాలా ఇంపార్టెంట్గా బాగ్ బహదూర్ అనే మూవీని చెప్పొచ్చు. బాగ్ బహదూర్, చరాచర్ అనే మూవీస్ కూడా చాలా అవార్డ్స్ని, ముఖ్యంగా చరాచర్ అనే మూవీ చాలా ఇంటర్నేషనల్ అవార్డ్స్ని గెలుచుకోవడం జరిగింది. అలాగే 1988లో బెర్లిన్లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఈయన గోల్డెన్ బియర్ అవార్డు
అవార్డుని కూడా అందుకున్నారు. గోల్డెన్ బీర్ అవార్డుని అందుకున్నారు 1988 బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో. దాని తర్వాత 12 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ని అందుకున్నారు. 12 ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ని, 12 అంతర్జాతీయ చలనచిత్ర అవార్డుని అందుకున్న వ్యక్తి బెంగాల్ పోయెట్ ఎవరు అంటే మనకి బీడి దాస్ గుప్తుగా చెప్పొచ్చు. ఆయన రాసిన సినిమాల్లో, ఆయన తీసిన సినిమాల్లో బాగ్ బహదూర్, చరాచర్ లాంటివి చాలా ప్రముఖంగా ఉన్నాయని చెప్పొచ్చు. 77 సంవత్సరాల ఈ బెంగాలీ పోయెట్ ఇటీవల హెల్త్ ప్రాబ్లం వల్ల మరణించడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ ద దాస్ గుప్త్ హూ ఈజ్ రీసెంట్లీ పాస్డ్ అవే ఫ్రమ్ దట్ బెంగాల్ ఏరియా. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ రాధా మోహన్ పాస్డ్ అవే. రీసెంట్గా ఒడిస్సా ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యక్తి రాధామోహన్ మరణించారు. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఈయన ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే ఒడిస్సా ప్రాంతానికి, ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అలాగే ఒడిస్సా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఈయన వర్క్ చేసి ఉన్నారు. ఒడిస్సా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో వర్క్ చేశారు. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్, ఒడిస్సా రాష్ట్రంలో ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం తన డాటర్, తన కూతురుతో కలిసి కృషి చేశారు. ఒడిస్సాలోని నయాగర్ డిస్టిక్, ఒడిస్సాలో ఉన్న నయాగఢ్ డిస్టిక్లో బంజరు భూమి మొత్తాన్ని కూడా కంప్లీట్గా ఈయన కూతురుతో కలిసి దాన్ని ఫారెస్ట్గా చేంజ్ చేశారు. ఈయన ప్రముఖ పర్యావరణవేత్త కూడా, ఎన్విరాన్మెంటలిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆర్గానిక్ ఫార్మింగ్ని ఒడిస్సాలో ఇంప్రూవ్ చేసిన వ్యక్తి అండ్ ఒడిస్సా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో పనిచేసిన వ్యక్తి ఈయన రాధామోహన్. రీసెంట్గా చనిపోయారు. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. ఒడిస్సా చీఫ్ మినిస్టర్ ఆల్రెడీ మీకు తెలుసు నవీన్ పట్నాయక్, అండ్ ఒడిస్సా గవర్నర్ వచ్చేసి గణేషీ లాల్ ఒడిస్సా గవర్నర్గా ఉన్నారు. అలాగే ఒడిస్సాలో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్గా బితర్కనికా నేషనల్ పార్క్, సిమ్లీపల్ నేషనల్ పార్క్ని చెప్పచ్చు. సిమ్లీపల్ కూడా మనకి ఒడిస్సాలోనే ఉంది అండ్ బితర్కనికా అనేది కూడా మనకి ఒడిస్సాలోనే ఉంది. ఒడిస్సాలో ఇంపార్టెంట్ ప్లేసెస్గా బితర్కనికా, సిమ్లీపల్ అండ్ యాజ్ వెల్ యాజ్ చిల్కా లేక్ని చెప్పచ్చు, ఈ మూడింటిని. అలాగే ఒడిస్సాలో భారతదేశంలోనే అతి పొడవైన డ్యామ్ ఉంది, దాన్ని హిరాకుడ్ అంటాం. అది ఏ నది మీద కట్టారు అంటే మహానది మీద కట్టడం జరిగింది. ఇదంతా ఒడిస్సాకి సంబంధించిన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. కరెంట్ అఫైర్ ఏంటి? ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన రాధామోహన్ అనే ప్రముఖ పర్యావరణవేత్త లేదా ప్రముఖ పద్మశ్రీ అవార్డు గ్రహీత చనిపోయారు అంటే ఒడిస్సా. అండ్ దాని తర్వాత నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒడిస్సా గవర్నర్ గణేషీ లాల్. ఏ కరెంట్ అఫైర్ వచ్చినా ఈ ఫ్యాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి. ఒడిస్సా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్, ఒడిస్సాలో ఇంపార్టెంట్ లేక్ చిల్కా లేక్, ఒడిస్సాలో ఇంపార్టెంట్ డ్యామ్ హీరాకుడ్, ఒడిస్సాలో ఇంపార్టెంట్ నది అంటే మహానదిగా చెప్పచ్చు. అలాగే ఒడిస్సాలో ఇంపార్టెంట్ ప్లేసెస్ సిమ్లీపల్, బితర్కనికా. ఏ కరెంట్ అఫైర్ వచ్చినా ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మనకి కామన్. సో ఈ కరెంట్ అఫైర్కి మాత్రం గుర్తుపెట్టుకోండి, రాధామోహన్ ఒడిస్సాకి చెందిన చాలా ప్రముఖ వ్యక్తి. సో ఇటీవల మరణించారు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి డీబీటీ మొబైల్ యాప్ అనేది న్యూస్లో ఉంది. ఇది చాలా సింపుల్, జనరల్గా దీని బ్యాక్గ్రౌండ్ చూడొద్దు. ఒకే కరెంట్ అఫైర్ అంటే ఒకే ఫ్యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి. డీబీటీ యాప్ అనేది ఇటీవల ఏ రాష్ట్రం ప్రకటించింది అంటే కర్ణాటక చీఫ్ మినిస్టర్ వచ్చేసి మనకి యడ్యూరప్ప. ఆయన అనౌన్స్ చేశారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఏదైతే ఉందో డీబీటీ. సో ఈ డీబీటీ ఎందుకు అంటే కర్ణాటకలో చాలా కైండ్ ఆఫ్ స్కీమ్స్ని అమలు చేస్తున్నారు. ఆ స్కీమ్స్ అన్నిటికీ కూడా క్యాష్ని డైరెక్ట్ బెనిఫిషరీస్ ట్రాన్స్ఫర్స్ రూపంలో ఇస్తున్నారు. సో దానికి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేయడం కోసం, ఆ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడం కోసం, తీర్చడం కోసం అని చెప్పేసి డీబీటీ మొబైల్ యాప్ని లాంచ్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే ఎవరైతే డైరెక్ట్ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా దీంట్లో వాళ్ళు సొల్యూషన్ వెతుక్కోవచ్చు, సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్తున్నారు. సో దట్ ఈస్ అబౌట్ డీబీటీ మొబైల్ యాప్. కర్ణాటక సీఎం యడ్యూరప్ప దీన్ని లాంచ్ చేశారు. ఆల్రెడీ మీకు కర్ణాటక గవర్నర్ తెలుసు, వాజుభాయ్ వాలా. సో వాజుభాయ్ వాలా ఈజ్ ద ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ కర్ణాటక అండ్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ యడ్యూరప్ప. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏవైతే చెప్పుకున్నామో వాటి యొక్క రివ్యూ చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ డే ఎగెనిస్ట్ చైల్డ్ లేబర్. సో ఇది ఎప్పుడు అంటే June 12. సో ఎవ్రీ ఇయర్ కూడా మనకి June 12న వరల్డ్ డే ఎగెనిస్ట్ చైల్డ్ లేబర్ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ముదుమలై టైగర్ రిజర్వ్, ఇది వచ్చి తమిళనాడులో ఉంది. అక్కడున్న ఏషియన్ ఎలిఫెంట్స్కి కోవిడ్ పాజిటివ్ రావడం వల్ల సో దాని గురించి మనం డిస్కస్ చేసాం. సో దాని తర్వాత వచ్చేసి డికాంగ్ సింగ్ పాస్డ్ అవే, ప్రముఖ బాక్సర్ అండ్ మణిపూర్కి చెందిన వ్యక్తి రీసెంట్గా క్యాన్సర్ కారణంగా మరణించారు. సో అది మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత రిపోర్ట్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్. సో 2015 నుంచి ఇప్పటి వరకు ఎలా ఇది ఇంప్రూవ్ అయ్యింది అనే దాని మీద మనం డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత సంజయ్ యాదవ్. సో సంజయ్ యాదవ్
చీఫ్ జస్టిస్ ఆఫ్ అలహాబాద్ హైకోర్టుకి ఇటీవల ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ కాబడిన వ్యక్తి సంజయ్ యాదవ్. అండ్ నెక్స్ట్ బిడి దాస్ గుప్తా పాస్డ్ అవే. బెంగాలీకి చెందిన ప్రముఖ పోయెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఫిలిం మేకర్. ప్రముఖ పోయెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఫిలిం మేకర్ అయిన బిడి దాస్ గుప్తా చనిపోయారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. నెక్స్ట్ వన్, డిమాండ్ బేస్డ్ టెలి అగ్రికల్చర్ అడ్వైజరీస్. సో ఇది వచ్చేసి ఒక ఒప్పందం దేనికి సంబంధించి అంటే అగ్రికల్చర్కి సంబంధించి. ఎవరెవరు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డిజిటల్ ఇండియా కార్పొరేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ అగ్రికల్చర్ ఆఫ్ కౌన్సిల్ రీసెర్చ్. సో ఐకార్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి డిఐసి కలిపి అగ్రికల్చర్ కోసం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దాని పేరే డిమాండ్ బేస్డ్ టెలి అగ్రికల్చర్ అడ్వైజరీస్. సో దాని తర్వాత స్కిల్ ఇట్ అప్ యువర్ గేమ్ అనే దాన్ని సో ఒక బుక్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ శిశు సేవా స్కీమ్. సో దీన్ని స్టార్ట్ చేసింది అస్సాం చీఫ్ మినిస్టర్ హిమాంత బిశ్వ శర్మ. కోవిడ్ కారణంగా నష్టపోయిన ఎవరైతే చైల్డ్ ఉన్నారో వాళ్ళ కోసం. నెక్స్ట్ గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ 2025 కల్లా ఇండియాలో 20 గిగావాట్స్ పవర్ని అది ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి న్యూస్లోకి రావడం, దానివల్ల గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ న్యూస్లో ఉండడం మనం చూసాం. నెక్స్ట్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. సో ఇటీవల యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అబ్దుల్లా షహీద్ భారతదేశానికి చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కె నాగరాజు నాయుడిని రీసెంట్గా ఇండియన్ డిప్యూటీ రిప్రజెంటేటివ్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ యుఎన్ కింద అపాయింట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ బోర్డు హెచ్డిఎఫ్సి బ్యాంక్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇండస్ట్రీస్ కోసం. నెక్స్ట్ వన్ మౌంట్ ఎకో డంబింగ్ అనేది న్యూస్లో ఉంది. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఇక్కడ మోనల్స్ 2 రకాలైన మోనల్స్ని హిమాలయన్ మోనల్స్ కాల్టర్ మోనల్ని రికగ్నైజ్ చేశారు ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు. దాని తర్వాత ఈ నిర్మాణ్ పోర్టల్ని గుజరాత్ చీఫ్ మినిస్టర్ అయిన విజయ్ రూపానీ ప్రారంభించడం జరిగింది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ పీపుల్ కోసం. అండ్ నెక్స్ట్ క్లైమేట్ యాక్షన్ గ్రూప్. సో ఇటీవల భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తిని క్లైమేట్ యాక్షన్ గ్రూప్కి ఒక మెంబర్గా అపాయింట్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యూ అట్లాంటిక్ చార్టర్. యూకే ప్రైమ్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ ప్రెసిడెంట్ ఇద్దరూ కలిసి న్యూ అట్లాంటిక్ చార్టర్ని ఇటీవల ఇంగ్లాండ్లోని కార్నవల్లో అగ్రీ చేయడం జరిగింది, ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రాధామోహన్, ఒడిస్సాకి చెందిన రాధామోహన్ ఇటీవల మరణించడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి డీబీటీ మొబైల్ యాప్. కర్ణాటక సీఎం యడ్యూరప్పన్ డీబీటీ మొబైల్ యాప్ని లాంచ్ చేశారు. తమ స్టేట్లో ఎవరైతే ఈ స్కీమ్స్ని డీబీటీ స్కీమ్స్ దారులు ఉన్నారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ సాల్యూషన్ ఇవ్వడం కోసం, ఒక ట్రాన్స్పరెన్సీగా ఉండడం కోసం డీబీటీ మొబైల్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 55గా, టాప్ కంట్రీగా టర్కీ ఈసారి గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్లో ఉండడం చూసాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.